Hello and very good morning. Welcome to Naipunya Skill Initiative in collaboration with KP's 21st Century IAS Academy. And this is Srikanth Reddy, a senior faculty in political science. Today we will be discussing about events what we organize in our institution. Events will be conducted, academic events will be conducted twice a year. And what kind of academic events we will be conducting every year. So, two events will be common. First thing is mock parliament, and the second one is Model United Nations, which is known as MUN. Mock parliament and MUN. Mock parliament will be conducted around October every year, and MUN will be conducted in the month of December every year, around 10 plus or minus a week here. So, to run those or to conduct those events, to run those events and to perform in those events, to participate in the events, first of all we should have a basic knowledge about what is parliament and what is United Nations. So what parliament does and what United Nations does. So ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక మన దగ్గర ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం పార్టిసిపేట్ చేసి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాం. సో ఇన్ దిస్ సెషన్ టుడే వీ విల్ బీ డిస్కసింగ్ ద బేసిక్ థింగ్స్ వాట్ యూ నీడ్ అబౌట్ పార్లమెంట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీనికన్నా యుఎన్ఓ, so here we will first start with Indian Parliament. What will be there in the Parliament? What consists of Parliament? Who belongs to Parliament? ఏం చేస్తుంది పార్లమెంట్, ఎవరు ఉంటారు లోపల, ఎవరు కూర్చుంటారు లోపల, ఇదంతా చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం మాక్ పార్లమెంట్ లాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో దిస్ ఈజ్ పార్లమెంట్. మన పార్లమెంట్ బిల్డింగ్ ఫొటోస్ ఇవి. ఇదైతే న్యూ పార్లమెంట్, లోపల పార్లమెంట్ హాల్ ఇది. అందరూ సీటింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్, స్పీకర్ సీట్ అండ్ సెక్రటరీస్ కూర్చోడానికి, అండ్ ఈవెన్ వీడియోస్, మాట్లాడే వాళ్ళ వీడియో అందరికీ విజిబిలిటీ ఉండటానికి, ఏదన్నా వీడియో ప్లే చేసుకొని చూడటానికైనా దిస్ ఈజ్ వాట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ న్యూ పార్లమెంట్. అండ్ దిస్ ఈజ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్, మన ఓల్డ్ పార్లమెంట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్. ఈ బొమ్మ మనం 6th క్లాస్ నుంచి సోషల్ స్టడీస్ చదువుతున్న దగ్గర నుంచి దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ బుక్స్. పార్లమెంట్ అనగానే ఈ బొమ్మే వస్తుంది. సో దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్, అండ్ దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ న్యూ బిల్డింగ్. నా వాట్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్, పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ద ప్రెసిడెంట్. పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రెసిడెంట్, సెకండ్ వన్ ద Lok Sabha, which is known as lower house and which is also known as House of People, and the third one is Rajya Sabha, which is known as upper house, also known as Council of States. Idemo House of People, idemo Council of States, because members of Rajya Sabha are the representatives of state. Members of Lok Sabha are the representatives of people. ఈ లోక్సభలో ఉండేవాళ్ళు పీపుల్ని రిప్రజెంట్ చేస్తారు, అండ్ రాజ్యసభలో ఉండేవాళ్ళు స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. అండ్ లోక్సభ ఈజ్ నోన్ యాజ్ లోయర్ హౌస్, రాజ్యసభ ఈజ్ నోన్ యాజ్ అప్పర్ హౌస్. దీస్ 3 థింగ్స్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ పార్లమెంట్. ఈ 3 కలిపితేనే పార్లమెంట్ అవుతుంది. సో మనం పార్లమెంట్ అనగానే జనరల్గా అందరికి తెలిసింది ఏంటంటే లోక్సభ అండ్ రాజ్యసభ. బట్ హియర్ ఐ మెన్షన్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ Parliament. Why President is a part of Parliament? Even though he is not a member of either of the houses. ఆయన లోక్సభలో మెంబర్ కాదు, రాజ్యసభలో కూడా మెంబర్ కాదు, బట్ స్టిల్ హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ పార్లమెంట్. పార్లమెంట్లో ఒక పార్టీ అతను,
ఈ రెండిట్లో మెంబర్ కాకపోయినా ఎందుకని? వై ప్రెసిడెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 అని చెప్పుకున్నాం కదా. ఈ 2 హౌసెస్ మనకు తెలుసు. నౌ ద రీజన్ ఈజ్ the president who is the head of the state. President is the head of the state. India మొత్తంలో ఫస్ట్ సిటిజన్ ఎవరు అంటే ప్రెసిడెంట్. And the first citizen of the country and the head of the country is president. And why he is a part of parliament even though not a member, అది చూద్దాం. 4 reasons ఉన్నాయి ఇక్కడ. ఈ 4 reasonsని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం? ప్రెసిడెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఎ మెంబర్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. హీ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. వై? ద ఫస్ట్ థింగ్, హీ గివ్ అసెంట్ టు ద బిల్స్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్. సో 2 హౌసెస్లో పాస్ చేసే బిల్స్ని ఇతనే, అసెంట్ మీన్స్ అప్రూవల్. అసెంట్ మీన్స్ అప్రూవల్. అతను సైన్ చేస్తేనే 2 హౌసెస్లో చేసే బిల్స్ లా అవుతాయి, యాక్ట్ అవుతాయి. వాళ్ళు బిల్స్ పాస్ చేయగానే అవి యాక్ట్ అయిపోదు. సో ఓన్లీ ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాతే యాక్ట్ అవుతాయి. సో వాట్ ఎవర్ లోక్సభ అండ్ రాజ్యసభ బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ బోత్ హౌసెస్ వాళ్ళు చేసే పని రియాలిటీలోకి రావాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ సైన్ చేయకపోతే వాళ్ళు చేసే పని రియాలిటీలోకి రాదు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ హీ డస్ ఈజ్ హీ గివ్ అసెంట్ టు ద బిల్స్. అండ్ సెకండ్ థింగ్, ప్రెసిడెంట్ సమన్స్ అండ్ ప్రొరోగ్స్ బోత్ ద హౌసెస్. ప్రెసిడెంట్ సమన్స్ అండ్ ప్రొరోగ్స్ బోత్ ద హౌసెస్. సమన్స్ అంటే స్టార్ట్స్, ప్రొరోగ్స్ మీన్స్ స్టాప్. 2 హౌసెస్, పార్లమెంట్లో ఉన్న 2 హౌసెస్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాటిని స్టార్ట్ చేయాలన్నా వాటిని ఆపాలన్నా ప్రెసిడెంట్ మాత్రమే చేయగలడు. ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రెసిడెంట్ అప్రూవల్ లేకుండా హౌసెస్ కండక్ట్ చెయ్యరు. ఏ హౌస్ కండక్ట్ చేయాలన్నా సరే ప్రెసిడెంట్ చెప్తాడు కండక్ట్ చేయండి లేదా చాలు ఆపేసేయండి అని. సో హీ ఈజ్ అ పర్సన్ హూ సమన్స్ అండ్ హూ ప్రొరోగ్స్ ద హౌసెస్. అతను లేకపోతే ఇండైరెక్ట్గా హౌసెస్ మీటింగ్ కూడా జరగదు, అంటే హౌసెస్ లేనట్లే. So the second important thing what the president is doing with respect to 2 houses. And the third one is he dissolves Lok Sabha. He dissolves Lok Sabha. Dissolve means cancellation, raddu cheyatam. Dissolve means raddu cheyatam. So Lok Sabhani cancel చేసేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళండి. ఈ లోక్సభ రన్ అవ్వదు, ఈ లోక్సభలో మెజారిటీ లేదు, ఈ లోక్సభ హౌస్ కాన్ఫిడెన్స్ కోల్పోయింది, ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఆ హౌస్ని రద్దు చేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళండి అని చెప్పే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ద పార్లమెంట్. అండ్ ఫోర్త్ వన్, హీ ఇష్యూస్ ఆర్డినెన్స్. హీ ఇష్యూస్ ఆర్డినెన్స్ వెన్ బోత్ ద హౌసెస్ ఆర్ నాట్ ఇన్ సెషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ బోత్ ద హౌసెస్ ఆర్ నాట్ ఇన్ సెషన్, 2 హౌసెస్ కూడా సెషన్స్లో లేకపోతే ఏదైనా ఇమీడియట్గా ఒక లా చేయాలి అనుకున్నప్పుడు ఆయన దాన్ని ఆర్డినెన్స్ అని ఇష్యూ చేస్తాడు. దట్ ఈజ్ నోన్ యాజ్ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్, రైట్? సో ఇప్పుడు హౌసెస్ ఏం చేస్తారు జనరల్గా, ఏదో ఒక బిల్ పెట్టి బిల్ని పాస్ చేసి ఒక లా, యాక్ట్ ఇలాంటివన్నీ పార్లమెంట్ చేస్తుంది. వాళ్ళు చేసే యాక్ట్ లైమ్ లైట్లోకి రావాలి, ఆ యాక్ట్ రియాలిటీలోకి రావాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ఆయన సైన్ చేస్తేనే అవి వస్తాయి. సో హౌసెస్ రన్నింగ్ జరగట్లేదు అనుకోండి, హౌస్ కండక్ట్ చేయడం లేదు, సెలవుల్లో ఉన్నారు, అప్పుడు ఇమీడియట్గా ఏదైనా లా కావాలి, అప్పుడు ఇమీడియట్గా ఏదైనా యాక్ట్ కావాలి. అలాంటి టైంలో ఈయన ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆ యాక్ట్ని ఫాలో చేయించేస్తాడు. సో ఇష్యూస్ ఆర్డినెన్స్. మీరు మళ్ళీ రేపొద్దున లోక్సభ కండక్ట్ చేసుకున్నప్పుడు నేను ఇచ్చిన ఆర్డినెన్స్ని పాస్ చేయండి. మీరు పాస్ చేసింది లా అవుతుంది, మీరు రన్నింగ్లో లేరు కాబట్టి నేను ఆర్డినెన్స్ ఇచ్చేస్తున్నా, దాన్ని మీరు తర్వాత పాస్ చేయండి. ఎవ్రీ ఆర్డినెన్స్ విల్ హ్యావ్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 6 months and 6 weeks. 6 months 6 weeks అంటే 7.5 months లోపు మళ్ళీ హౌస్ కండక్ట్ చేసి హౌస్లో ఇతను ఇచ్చిన ఆర్డినెన్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో హౌస్ లేకపోయినా దానిపైన వాళ్ళు చేసేస్తాడు. హౌస్ స్టార్ట్ చేయాలన్నా ఆపాలన్నా ఆయనే చేస్తాడు. హౌస్లో ఏ పని జరిగినా ఆయన సైన్ చేస్తేనే అది లా అవుతుంది. అండ్ హౌస్ని, లోక్సభని రద్దు చేసే అవకాశం కూడా అతనికి ఉంటుంది. సో వై ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, సో వై వీ కాల్ ద ప్రెసిడెంట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్
we call the president as the integral part of parliament. ఆయన 2 హౌసెస్లో మెంబర్ కాకపోయినా పార్లమెంట్లో ఎందుకు మెంబర్ అంటామంటే దిస్ ఈజ్ ద రీజన్. దీస్ ఆర్ ద 4 reasons why we consider him very important person with respect to the parliament. Now next one, Rajya Sabha. Let us see what is Rajya Sabha and who sits in Rajya Sabha. Rajya Sabhలో ఎవరెవరు కూర్చుంటారు, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు ఇది చూద్దాం. ఫస్ట్ థింగ్, రాజ్యసభ we already discussed. రాజ్యసభ is also known as upper house. రాజ్యసభ is also known as upper house. సో పెద్దల సభ అంటారు, విన్నారా? తెలుగులో ఎప్పుడైనా టీవీలో న్యూస్లో కూడా వింటానే ఉంటాం. సో పెద్దల సభ ఇన్ ద సెన్స్ విచ్ ఈస్ రాజ్యసభ, పార్లమెంట్లో రాజ్యసభ. అండ్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ కెన్ బి 250 కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. రాజ్యసభలో టోటల్ స్ట్రెంత్ 250 మ్యాక్సిమం ఉండొచ్చు. అందులో కూడా ఎట్లా 238 ఆర్ ఫ్రమ్ స్టేట్స్, 238 ఆర్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూటీస్, 238 ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి కూడా. అండ్ 12 members ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. 12 members are nominated by president. Total strength can be 250 and 238 are from states and union territories. Union territories అంటే which are under the control of government of India. అవి స్టేట్స్ కాదు, అలాగని ఇండిపెండెంట్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కింద అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి. వాళ్ళకి ఎనఫ్ పాపులేషన్ లేకపోవటం వల్ల లేదా ఎనఫ్ ఏరియా లేకపోవటం వల్ల ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల వాటికి స్టేట్ అయ్యే అర్హత ఉండదు. సో అలా స్టేట్ అయ్యే అర్హత లేని ప్లేసెస్ అన్నిటినీ యూనియన్ టెరిటరీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ నుంచి 238 members ఉంటారు. 12 members ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. ఇక్కడ మళ్ళీ వచ్చాడు ప్రెసిడెంట్ రాజ్యసభలో. సో 12 మందిని హీ విల్ బీ అపాయింటింగ్ 12 నామినేట్ చేస్తాడు. అతనికి నచ్చిన వాళ్ళని ఒక 12 మందిని తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెడతాడు. 238 ఏమో స్టేట్స్ నుంచి యూనియన్ టెరిటరీస్ నుంచి ఉంటాయి. అండ్ రీజన్ అండ్ ఎట్ ప్రెజెంట్ ద టోటల్ స్ట్రెంత్ ఈజ్ 245. మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? 250 ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ద టోటల్ స్ట్రెంత్ ఈజ్ 245. 255 ప్లస్ 8, 255 ఏమో స్టేట్స్ నుంచి, 8 members ఏమో యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారు. రైట్, 225 ఫ్రమ్ స్టేట్స్ అండ్ 8 ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్. రెండు కలిపితే ఎంత అవుతుంది? 225 ప్లస్ 8 233 ఆర్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అండ్ ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేస్తాడు? 12 members ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. 12 members దీనికి యాడ్ చేస్తే, అతను నామినేట్ చేసిన 12 members యాడ్ చేస్తే వీ విల్ గెట్ 245. ద ప్రెజెంట్ స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 245. మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? 250. ఎంతమందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు? 12 members. రైట్, ఇప్పుడున్నదైతే 245. లిజన్, నౌ ద సీట్స్ ఆర్ అలొకేటెడ్. ఈ 225 ఫ్రమ్ స్టేట్స్ అండ్ 8 ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పుకున్నాం. సో 225 మనకి మొత్తం టోటల్ 28 స్టేట్స్ ఉన్నాయి, మీకు తెలుసు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ 28. ఈ 28లో మెంబర్స్కి 225 సీట్స్ ఇచ్చారు. ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, కర్ణాటకకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, కేరళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, తమిళనాడుకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, బీహార్, జార్ఖండ్కి ఎన్ని. సో దట్ విల్ బి డిసైడెడ్ బేసింగ్ ఆన్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. సో ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఉంటాయి రాజ్యసభలో అనేది డిసైడ్ చేసేది ఆ స్టేట్లో ఉన్న population. Basing on the population, seats will be allocated to different states and the total seats allocated to the states is 225 at present. Population base చేసుకొని. సో ఈ పాపులేషన్ బేస్ చేసుకొని చెప్తే మన తెలంగాణ ఈజ్ హ్యావింగ్ 7 రాజ్యసభ సీట్స్. తెలంగాణలో టోటల్గా 7 ఉన్నాయి రాజ్యసభ సీట్స్. అలాగా అన్ని స్టేట్స్ పాపులేషన్స్ అన్నీ చూసుకుంటే 225 ఉంటాయి. పాపులేషన్ ఎక్కువ ఉంటే రాజ్యసభలో సీట్స్ ఎక్కువ ఉంటాయి, పాపులేషన్ తక్కువ ఉంటే రాజ్యసభలో సీట్స్ తక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ టు ద స్టేట్ విల్ బి డిసైడెడ్ బై పాపులేషన్. అండ్ నెక్స్ట్ 12 members, ఇందాక చెప్పాను కదా, 12 members ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్.
ఎవరిని అపాయింట్ చేస్తాడు ఆయన? whom he will be appointing ఇక్కడ రాసాను చూడండి. who are expertise in arts, literature, science, sports, social services etc. ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి 12 డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి స్పోర్ట్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియాకు పేరు తెచ్చిన వాళ్ళని, అలాగే ఆర్ట్స్, లిటరేచరు, బుక్స్ రాసేవాళ్ళు, సైన్స్ ఫీల్డ్, రాకెట్ సైన్స్ ఫీల్డ్ అండ్ సోషల్ సర్వీసెస్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా 12 మందిని ప్రెసిడెంట్ విల్ బి నామినేటింగ్ టు రాజ్యసభ బికాస్ దే విల్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. 2013 నుంచి 2019 దాకా 6 years సచిన్ టెండూల్కర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్పర్ హౌస్, హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ రాజ్యసభ. ఎందుకు? హీఈస్ ఫ్రమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు, స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్ కాబట్టి యాజ్ హీ ఈజ్ అన్ ఎక్స్పర్టీజ్ ఇన్ స్పోర్ట్స్, అతనికి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. అలాగే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి, సినిమా ఫీల్డ్ అంటే సినిమా అంటే ఆర్ట్స్, లిటరేచర్, బుక్స్ రాసేవాళ్ళని, కవితలు రాసేవాళ్ళని, పాటలు రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని. సో ఇలాంటి వాళ్ళందరికీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. నా ఇందాక చెప్పాను కదా, తెలంగాణ ఈజ్ హ్యావింగ్ 7 seats అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ 11 seats. తెలంగాణలోనేమో 7 seats ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనేమో 11 seats ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ ద కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. టోటల్గా రాజ్యసభ ఇంత ఉంటుంది. 250 ఉండొచ్చు, ప్రెసిడెంట్ ఉన్నది 245 అండ్ 12 members ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. 225 ఆర్ ఫ్రమ్ స్టేట్స్ అండ్ 8 ఆర్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీ అండ్ 12 ఆర్ ఫ్రమ్ ప్రెసిడెంట్. అది కూడా తెలంగాణలో పాపులేషన్ బేస్ చేసుకొని 7 seats ఉంటాయి. సో డూ రిమెంబర్, పాపులేషన్ ఈజ్ ద క్రైటీరియా టు డిసైడ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. నెక్స్ట్, now tenure of Rajya Sabha. Tenure means term. టెన్యూర్ మీన్స్ టర్మ్, అంటే ఎన్ని ఇయర్స్ రాజ్యసభ మెంబరు రాజ్యసభలో ఉంటాడు. నన్ను ఇప్పుడు రాజ్యసభ మెంబర్ చేశారు, మిమ్మల్ని ఎవరినైనా రాజ్యసభ మెంబర్ చేశారు, సో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మెంబర్షిప్? సో దట్ ఈస్ వాట్ వీ విల్ బి డిస్కసింగ్. సో బట్ ఫర్ రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ. రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ. రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్, జీవితాంతం ఉంటుంది. ఇండియా బతుకున్నంతకాలం, ఇండియాలో పార్లమెంట్ ఉన్నంతకాలం రాజ్యసభ అనేది ఉంటుంది. కాకపోతే మెంబర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. దాని లోపల మెంబర్స్, ఇప్పుడు తెలంగాణ నుంచి 7 members వస్తారు, వెళ్ళిపోతారు, ఇంకో 7 members వస్తారు, వెళ్ళిపోతారు, ఇంకో 7 members వస్తారు, వెళ్ళిపోతారు. బట్ రాజ్యసభ విల్ బి ఏ పర్మనెంట్ బాడీ. నో బడీ కెన్ డిజాల్వ్ దిస్ బాడీ. ఇందాక మీకు చెప్పాను ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ అని. ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లోక్సభ, నాట్ రాజ్యసభ. రాజ్యసభలో అప్పర్ హౌస్ని డిజాల్వ్ చేయలేరు, అది పర్మనెంట్గా ఉంటుంది. సో నౌ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్ ఈజ్, రాజ్యసభ మెంబర్ టెన్యూర్ ఏంటి? 6 years. Tenure of Rajya Sabha member is 6 years and 1/3 of the members are retired every second year. 1/3 of the members are retired every second. సో ఏ మెంబర్ అయినా సరే రాజ్యసభలో మెంబర్షిప్ తీసుకుంటే, ఎవరికైనా స్టేట్స్ నుంచి రాజ్యసభకి మెంబర్షిప్ వస్తే వాళ్ళు 6 years రాజ్యసభలో ఉంటారు. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్, ఇందాక నేను చెప్పాను కదా సచిన్ టెండూల్కర్కి 2013 నుంచి 2019 దాకా ఫర్ 6 years ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. సో ఎనీ పర్సన్ హూ గెట్స్ ద మెంబర్షిప్ ఆఫ్ రాజ్యసభ విల్ బీ దేర్ ఇన్ ద రాజ్యసభ ఫర్ 6 years. అండ్ ఎప్పుడు రిటైర్ అవుతారు? అందరూ ఒకేసారి రిటైర్ అవ్వదు. 1/3 members విల్ బీ రిటైరింగ్ ఎవ్రీ సెకండ్ ఇయర్. సో 1/3 members అంటే 245లో 81 members ఉన్నారనుకోండి. 81 members 2025లో రిటైర్ అయ్యారనుకోండి. తర్వాత 81 members 2027లో రిటైర్ అవుతారు. వీళ్ళు ఇంకో 81 members 2029లో రిటైర్ అవుతారు. సో ఇతను ఫస్ట్ 2025లో జాయిన్ అయిన అతను ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నాడో అతను 6 years ఉంటాడు. తర్వాత హీ విల్ బి రిటైరింగ్ ఇన్ 2031 అండ్ 27లో వచ్చినవాడు హీ విల్ బి రిటైరింగ్ ఇన్ 33 అండ్ 2029లో వచ్చినవాడు హీ విల్ బి రిటైరింగ్ ఇన్ 2035. సో 25లో ఒక
1/3 మెంబర్స్. 81 ఎందుకు వేసాను అంటే దిస్ ఈజ్ 1/3 ఆఫ్ 245. 245 is the strength of రాజ్యసభ. రాజ్యసభ స్ట్రెంత్ 245, దానిలో 1/3 81 మెంబర్స్ 2025లో రిటైర్ అయితే, తర్వాత వాళ్ళు 27లో, తర్వాత వాళ్ళు 29లో, తర్వాత 31. సో ఇలా 2 yearsకి ఒక 1/3 మెంబర్స్ మారిపోతూ ఉంటారు. సో ఎవ్రీ పర్సన్ విల్ గెట్ ఏ ఛాన్స్ ఆఫ్ 6 years. ఏ ఇయర్లో వచ్చినాడైనా 6 years ఖచ్చితంగా ఉంటారు. ఏ ఇయర్లో 29 తర్వాత ఎవరు రిటైర్ అవుతారు, మళ్ళీ వీళ్ళు రిటైర్ అవుతారు 31లో, తర్వాత వీళ్ళు రిటైర్ అవుతారు 33లో, వీళ్ళు 35లో, తర్వాత 37లో వీళ్ళు రిటైర్ అవుతారు, 31 నుంచి 37, 6 years అయిపోతాయి. సో ఎవ్రీ పర్సన్ విల్ గెట్ 6 years అండ్ 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ విచ్ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ. రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ బాడీ. నెక్స్ట్, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో హూ విల్ బీ సిట్టింగ్ ఇన్ ద చైర్? రాజ్యసభ ఉన్నప్పుడు రాజ్యసభ చైర్లో ఎవరు కూర్చుంటారు? మనం చూస్తాం కదా టీవీలో కింద నుంచొని అధ్యక్ష సార్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో మాట్లాడతారు? అక్కడ చైర్లో ఉండే అతని పేరేంటి? సో అతని పొజిషన్ ఏంటి? అండ్ దట్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ దేర్ విల్ బి అనదర్ పర్సన్ కాల్డ్ డిప్యూటీ చైర్మన్. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ హూ విల్ బి సిట్టింగ్ ఇన్ ద చైర్ అండ్ అతనికి డెప్యూటీగా డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో ఎవరు? రిమెంబర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎక్స్ అఫీషియో అంటే వితౌట్ ఎనీ అఫీషియల్ డిక్లరేషన్స్, వితౌట్ ఎనీ అఫీషియల్ రికార్డ్స్, అఫీషియల్ డిక్లరేషన్ కానీ అఫీషియల్ రికార్డ్స్ కానీ ఏమీ లేకుండా కూడా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటారో హీ విల్ బీ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ మారిపోతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా మారిపోతాడు. వైస్ ప్రెసిడెంట్ ఎవరో చైర్మన్ ఆటోమేటిక్గా ఆయన అయిపోతాడు. బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో మెంబరా? నో, హీ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో మెంబర్ కాదు. రాజ్యసభలో టోటల్గా 245 ఉన్నాయి, ప్లస్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్. 245 ప్లస్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో. సో దిస్ ఈజ్ వాట్, హీ ఈజ్ నాట్ ద మెంబర్. వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో మెంబర్ కాకపోయినా వైస్ ప్రెసిడెంట్ విల్ ఆటోమేటికల్లీ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి చైర్మన్గా ఆటోమేటిక్గా అతనే ఉంటాడు. రైట్. అండ్ నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద డెప్యూటీ చైర్మన్? సో ద డెప్యూటీ చైర్మన్ ఈజ్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్. రాజ్యసభ మెంబర్షిప్లో నుంచి ఒక పర్సన్ని అవుట్ ఆఫ్ దిస్ 245 మెంబర్స్ 1 పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ డెప్యూటీ చైర్మన్ బై ద హౌస్. ఆ 245 మెంబర్స్ ఒక్కళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు డెప్యూటీ చైర్మన్ లాగా. సో చైర్మన్ ఏమో ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, బయట నుంచి వస్తాడు, అతను హౌస్లో మెంబర్ కాదు. బట్ డెప్యూటీ చైర్మన్ మాత్రం హౌస్లో మెంబర్. ద టోటల్ హౌస్ విల్ బీ ఎలక్టింగ్ హిమ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, డెప్యూటీ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ లాగా టోటల్ హౌస్ యాక్ట్ చేస్తుంది. సో వై డూ వీ నీడ్ డెప్యూటీ చైర్మన్ వెన్ వీ హ్యావ్ చైర్మన్? ద ఓన్లీ రీజన్ ఈజ్ డెప్యూటీ చైర్మన్ విల్ యాక్ట్ యాజ్ చైర్మన్ ఇన్ హిజ్ యాబ్సెన్స్. చైర్మన్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో అతను ఆబ్సెంట్ అయినప్పుడు, వెన్ హీ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్, దెన్ డెప్యూటీ చైర్మన్ విల్ యాక్ట్ యాజ్ చైర్మన్. ఆయన లేనప్పుడు ఆ చైర్లో ఈయన కూర్చుంటాడు, డిప్యూటీ చైర్మన్ని అధ్యక్ష అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. So when chairman is there, he will be sitting in the chair. When chairman is absent, deputy chairman will be sitting. Deputy chairman is one among the members of Rajya Sabha. Rajya Sabhalo ఉన్న మెంబర్స్లో నుంచే ఒకడు ఉంటాడు డిప్యూటీ చైర్మన్గా. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎనీహౌ విల్ బీ యాక్టింగ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అతను మెంబర్ కాకపోయినా రాజ్యసభకి చైర్మన్గా అతనే ఉంటాడు. నెక్స్ట్ లెట్ us see లోక్సభ. వాట్ ఈజ్ లోక్సభ? లోక్సభ ఏంటి, లోక్సభలో ఏం జరుగుతుంది అని. లోక్సభ we also know this is also known as lower house. We know this is a lower house and the maximum strength of Lok Sabha is fixed at 550. The maximum strength of Lok Sabha is fixed at 550. ఇందాక రాజ్యసభకి maximum strength ఎంత? 250. బట్ లోక్సభకి maximum strength 550. 550 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అండ్ ఇన్ దట్ 550, 530 ఆర్ ఫ్రమ్ స్టేట్స్, 20 ఆర్ ఫ్రమ్
యూనియన్ టెరిటరీస్. సో టోటల్గా 550 ఉండొచ్చు, దానిలో 530 మెంబర్స్ స్టేట్స్ నుంచి ఉండొచ్చు అండ్ 20 మెంబర్స్ యూనియన్ టెరిటరీ నుంచి కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఫిక్స్డ్ బై కాన్స్టిట్యూషన్ టు ద లోక్సభ. లోక్సభకి ఇంతకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండకూడదు అని కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేసింది. నా వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్ట్రెంత్? లెట్ us see. At present there are 543 members. 543 మెంబర్స్ ఉన్నారు. 550 ఉండొచ్చు, 543 మెంబర్స్ ఉన్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ 524 ఆర్ ఫ్రమ్ స్టేట్స్, 19 ఆర్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్. 524 ఆర్ ఫ్రమ్ స్టేట్స్, 19 members are from union territories. This is the present strength and that is the maximum strength what they can have. అంతమంది ఉండొచ్చు, ఉన్నది మాత్రం ఇంతమంది 543 524 ప్లస్ 19. నా వీళ్ళు ఎలా వస్తారు ఇక్కడికి? ఈ 524 మెంబర్స్ స్టేట్స్ నుంచి వస్తారంటున్నారు. ఎలా వస్తారు ఇక్కడికి? దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ జరిగినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు లోక్సభకి మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పంపిస్తాం. ఓటేస్తారు, ఎంపీగా గెలుస్తారు. సో జనాలు ఓటేస్తే ఎంపీగా గెలిచి వచ్చిన వాళ్ళని వీ కాల్ దెమ్ యాజ్ లోక్సభ మెంబర్స్. లోక్సభ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. Universal adult franchise means those who attain the age of 18 years. Age 18 plus ఉంటే they can participate in voting. ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరుగుతూ ఇండియన్ సిటిజన్ అయినా 18 years దాటిన ఏ ఒక్కళ్ళైనా సరే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఓటు వేయచ్చు. వాళ్ళు అలా ఓటు వేయటం వల్ల ఇండైరెక్ట్గా పీపుల్ చేత ఎలక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళే ఈ 524 members from states and 19 members from union territories. Total 543 members are directly elected by people under universal adult franchise. Universal adult franchise means those who have the age of 18 plus can participate in elections and can vote in elections. దాన్ని యూనివర్సల్ అందరికీ అడల్ట్ ఫ్రాంచైజ్ 18 దాటితే పెద్దవాడి కిందే లెక్క, అడల్ట్ కింద లెక్కేసి అడల్ట్ ఫ్రాంచైజ్ కింద లెక్కేసి అతన్ని ఓటింగ్ రైట్స్ ఇస్తారు, ఓటేస్తాడు. నెక్స్ట్ ఈ 524 ఉండాలి, 543 ఉండాలి అని ఎందుకు డిసైడ్ చేశారు? మ్యాక్సిమం స్ట్రెంత్ ఈస్ 550, రైట్? సో దిస్ 543 వై కెనాట్ ఇట్ బి 549 ఆర్ వై కాంట్ ఇట్ బి 520? 520 ఎందుకు కాదు, 540 ఎందుకు అయింది అంటే దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. The number of constituencies is also decided basing on population. పాపులేషన్ని బట్టి ఎన్ని ఎంపీస్ ఉంటారు, ఒక స్టేట్ నుంచి ఎంతమంది ఎంపీస్ వస్తారు, టోటల్గా పార్లమెంట్లో ఎంతమంది ఎంపీస్ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ డిసైడెడ్ బేసింగ్ ఆన్ పాపులేషన్. సో ఈ పాపులేషన్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎంపీస్ విల్ బి డిసైడెడ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ప్రతి స్టేట్లో కూడా సేమ్ రేషియోలోనే పాపులేషన్ ఉంటుంది. నా తెలంగాణ ఈజ్ హ్యావింగ్ 17 ఎంపీస్. సో తెలంగాణలో ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని తెలంగాణ మొత్తాన్ని 17 కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేసి, కాన్స్టిట్యుయెన్సీస్ మీన్స్ నియోజకవర్గాలు, 17 కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేసి టోటల్గా 17 ఎంపీస్ని ఇక్కడి నుంచి లోక్సభకి పంపిస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ 25 ఎంపీస్. అండ్ ఈ పాపులేషన్ అనేది దట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద స్టేట్స్. పాపులేషన్ సేమ్ కాదు, బట్ ద రేషియో మెంబర్స్ ఈజ్ టు పాపులేషన్, ఒక పర్సన్కి ఎంత పాపులేషన్ ఉంటుంది అనేది అన్ని స్టేట్స్లో సేమ్. సో పాపులేషన్ ఎక్కువ ఉంటే మెంబర్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ నేను ఇచ్చిన 2 స్టేట్స్లో తెలంగాణ కంటే ఏపీకి ఎంపీస్ ఎక్కువ ఉన్నారు. ద రీజన్ ఈజ్ తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పాపులేషన్ ఉంది. పాపులేషన్ ఎక్కువ ఉంటే మెంబర్స్ కూడా పెరుగుతారు. సో ద రేషియో ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఇండియా మొత్తం సేమ్ రేషియో ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ కన్సిస్ట్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభలో ఇంతమంది ఈ బేస్ మీద డైరెక్ట్గా జనాల చేత ఎన్నుకోబడి, సో డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్, దే విల్ బి సిట్టింగ్ ఇన్ ద హౌస్. Now, what is the tenure of Lok Sabha?
లోక్సభ టెన్యూర్ ఏంటి, రాజ్యసభ టెన్యూర్ ఏం చెప్పుకున్నాం, 6 years. Each member will be having a tenure of 6 years. But here the tenure of Lok Sabha is 5 years. 5 years ఎవరైనా లోక్సభ ఎంపీగా ఎలక్ట్ చేసుకోబడితే ద పర్సన్ విల్ బీ ఇన్ దట్ పొజిషన్, ద పర్సన్ విల్ యాక్ట్ యాజ్ ద మెంబర్ ఫర్ 5 years, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ 5 years. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years జనరల్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్. 5 years తర్వాత జనరల్ ఎలక్షన్స్ జరగాల్సిందే. 2014లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, 2019లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, మళ్ళీ 2029లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి, 2034లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఫర్ ఎవ్రీ 5 years, general elections will be held because the tenure of Lok Sabha tenure is only 5 years. 5 years Lok Sabha tenure ఉంది కాబట్టి 5 yearsకి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్, ఫస్ట్లో ఈ పాయింట్ చెప్పాను, ప్రెసిడెంట్ క్యాన్ డిజాల్వ్ లోక్సభ ఎట్ ఎనీ టైమ్. ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లోక్సభ ఎట్ ఎనీ టైమ్. ఏ టైంలో అయినా సరే ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేసేయచ్చు. హీ కెన్ డిజాల్వ్ ద హౌస్ అట్ ఎనీ టైమ్. అది డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, 5 years కూడా వెయిట్ చేయకుండానే జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, 2027లో ఇఫ్ ప్రెసిడెంట్ డిజాల్వ్స్ లోక్సభని 27లో డిజాల్వ్ చేసేస్తే 2027లోనే జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతాం. ఈ 5 years టెన్యూర్ అనేది ఇక్కడ పనికిరాదు. ఏం డిజాల్వ్ చేయకుండా అన్నీ సవ్యంగా సక్రమంగా జరిగితే ద టెన్యూర్ విల్ బి 5 years. అలా కాకుండా మధ్యలోనే ప్రెసిడెంట్ డిజాల్వ్ చేసేసాడు అనుకోండి, హీ కెన్ డిజాల్వ్ ఇట్ ఎట్ ఎనీ టైం. ఏదో ఒక టైంలో ఆయన డిజాల్వ్ చేసేయచ్చు, ఏ టైంలో అయినా సరే. అలా డిజాల్వ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ జనరల్ ఎలక్షన్స్ ముందే జరిగే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ వన్, యాజ్ వి డిస్కస్డ్, రాజ్యసభలోనేమో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. సో చైర్లో కూర్చుంటారు, వాళ్ళని చూసి మాట్లాడుతూ ఉంటారు. సో హూ విల్ బి దేర్ ఇన్ లోక్సభ? లోక్సభలో ఎవరు ఉంటారు? లోక్సభలో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, అండ్ బోత్ ద మెంబర్స్ ఆర్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్. బోత్ ద మెంబర్స్ ఆర్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్. ఇద్దరు కూడా, అక్కడేమో చైర్మన్, వైస్ ప్రెసిడెంట్, హీ ఈజ్ అవుట్ ఆఫ్ ద రాజ్యసభ హౌస్. But here speaker is also the member of Lok Sabha. Lok Sabhalo ఉన్న 543 మెంబర్స్లో నుంచి ఒక స్పీకర్, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక స్పీకర్ అండ్ ఒక డిప్యూటీ స్పీకర్ని ద హౌస్ విల్ బి ఎలక్టింగ్. ఈ 543 మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళిద్దరిని. సో 543 నుంచి ఒక 2 మెంబర్స్ని తీసేయాలి, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు స్పీకర్, ఒకళ్ళు డిప్యూటీ స్పీకర్గా. అండ్ ఏం చేస్తారు? స్పీకర్, వెన్ వీ టాక్ అబౌట్ ద స్పీకర్, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ లోక్సభ. లోక్సభ మొత్తం ఆయన చెప్పినట్టే జరుగుతుంది. స్పీకర్ చైర్లో ఎవరైతే కూర్చుంటారో హీ ఈజ్ ద అల్టిమేట్ పర్సన్ అండ్ ద అల్టిమేట్ అథారిటీ, సుప్రీం అథారిటీ ఆఫ్ ద హౌస్. హీ ఈజ్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద హౌస్. అతను ఏం చెప్తాడో అదే హౌస్లో జరుగుతుంది. హీ ఈజ్ ద ఫైనల్ మెంబర్ టు డిసైడ్. సో ఇలా జరగాలి, ఇలా జరగొద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, మీరు అలా చేయొద్దు, ఇలా చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైనల్లీ డిసైడెడ్ బై స్పీకర్. స్పీకర్కి లోక్సభ మీద అన్ని పవర్స్ ఉంటాయి. హీ ఈజ్ ద అల్టిమేట్ పర్సన్, సుప్రీం అథారిటీ. లోపల హౌస్లో, పార్లమెంట్లో, లోక్సభలో కూర్చునే ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కంటే ఇతనే పవర్ఫుల్. ఎక్కడ? ఆ హౌస్ వరకు. లోక్సభ వరకు మాత్రం వాళ్ళకంటే ఇతనే పవర్ఫుల్. కంట్రీ మీద వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయేమో, బట్ ఆ హౌస్లో మాత్రం అతనికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్, హీస్ డెసిషన్ ఈజ్ ఫైనల్ ఇన్ ఆల్ మ్యాటర్స్. వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై ద స్పీకర్ ఈజ్ ఫైనల్. సో స్పీకర్ తీసుకునే డెసిషన్స్ అన్నీ ఫైనల్ విత్ రెస్పెక్ట్ టు ద హౌస్. ఇక్కడ ఆల్ ద డెసిషన్స్ ఇన్ ఆల్ మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు ద హౌస్. హౌస్లో అతని డెసిషనే ఫైనల్. 100% అతను ఏం చెప్తాడో అదే ఫైనల్ అవుతుంది. నా డిప్యూటీ స్పీకర్ కూడా, హీ ఈజ్ ఆల్సో అమాంగ్స్ట్ ద మెంబర్స్.
హీఈస్ ఆల్సో అమాంగ్స్ ద మెంబర్స్. ఈ హౌస్లో నుంచి రిమైనింగ్ 543 మెంబర్స్ నుంచి డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు చేస్తాడు? హీ విల్ బీ యాక్టింగ్ యాజ్ ద స్పీకర్ ఇన్ ద absence ఆఫ్ స్పీకర్. స్పీకర్ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. స్పీకర్ ఉన్నప్పుడు స్పీకరే, డిప్యూటీ స్పీకర్ విల్ బీ సిట్టింగ్ ఇన్ ద హౌస్. అతను కూడా హౌస్లో మెంబరే కదా, 543 మెంబర్స్లో ఒక మెంబరే కదా. సో ఈ 543 మెంబర్స్తో పాటే డిప్యూటీ స్పీకర్ కూడా కూర్చుంటాడు. బట్ వెన్ స్పీకర్ ఈజ్ ఆబ్సెంట్, డిప్యూటీ స్పీకర్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ద స్పీకర్. అండ్ వెన్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద స్పీకర్, స్పీకర్ ఆబ్సెంట్ అయిపోయాడు, డిప్యూటీ స్పీకర్ వచ్చి స్పీకర్ చైర్లో కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు స్పీకర్కి ఏ పవర్స్ అయితే ఉంటాయో, హెడ్, సుప్రీం అథారిటీ అండ్ ఫైనల్ డెసిషన్, ఆల్ ద పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఆల్సో. డిప్యూటీ స్పీకర్గా చైర్లో కూర్చున్నప్పుడు అతని దగ్గర కూడా స్పీకర్కు ఉండే పవర్స్ అన్నీ ఉంటాయి. ఆల్ ద పవర్స్ విల్ బీ వెస్టెడ్. ఆ చైర్లో ఇద్దరు కూర్చుంటే ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్. స్పీకర్ ఉన్నప్పుడు స్పీకర్ కూర్చుంటాడు, స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ కూర్చుంటాడు. బోత్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇద్దరు కూడా హౌస్లో మెంబర్సే. ఇద్దరు కూడా హౌస్లో మెంబర్స్, పార్ట్ అండ్ పార్సిల్స్ ఆఫ్ ద హౌస్. వాళ్ళకి అల్టిమేట్ అథారిటీ హౌస్ మీద ఉంటుంది. నౌ లెట్ us see the sessions of the parliament. When parliament will be conducted, పార్లమెంట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్ని సెషన్స్ జరుగుతాయి ఇయర్లీ. త్రూ అవుట్ ద ఇయర్ ఎంపీస్ పార్లమెంట్లో వెళ్ళి కూర్చోరు కదా, వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో చాలా పనులు ఉంటాయి. సో వాట్ ఆర్ ద థింగ్స్ parliamentarians do and when does they do it? So sessions of the parliament according to the constitution, according to the constitution, the maximum gap between any two sessions, ఏ 2 sessions మధ్యలో అయినా సరే cannot be more than 6 months. 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్ పార్లమెంట్ హ్యాస్ టు బీ కండక్టెడ్, పార్లమెంట్ హ్యాస్ టు బీ రన్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. ఇయర్కి 2 సార్లు అయినా సరే పార్లమెంట్ సెషన్ జరగాలి కంపల్సరీ. 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. 6 months కంటే తక్కువ గ్యాప్ ఉంటే ఆబ్వియస్లీ 2 సార్లు జరుగుతుంది. బట్ 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండటానికి వీల్లేదు. సో ఇండైరెక్ట్లీ దే ఆర్ సేయింగ్ at least twice a year a parliament has to be conducted. Who is saying that? Constitution of India. The constitution is saying that, the constitution is defining that parliament has to be conducted twice a year. ఇయర్ కి 2 సార్లు అయితే కంపల్సరీగా జరగాలి. నౌ నెక్స్ట్ థింగ్, మరి 2 times కంటే ఎక్కువ 2 times అయితే ఖచ్చితంగా జరగాలి. 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండొద్దు అంటున్నారు. అంటే యూజువల్లీ 3 sessions ఆర్ హ్యాపెండ్ ఇన్ ఇయర్. ఏం జరుగుతుంది యూజువల్గా అంటే ప్రతి సంవత్సరం జరిగేదాన్ని యూజువల్లీ అంటాం. సో యూజువల్లీ 3 sessions ఆర్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్. ఇయర్లీ 3 times జరుగుతుంది. బడ్జెట్ సెషన్స్ విచ్ విల్ బీ హెల్డ్ ఫర్ 2 months, February to April జరుగుతాయి బడ్జెట్ సెషన్స్. ఫస్ట్ సెషన్స్ ఆఫ్ ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ బడ్జెట్ సెషన్స్. నెక్స్ట్ మాన్సూన్ సెషన్స్ ఆర్ కండక్టెడ్ ఫ్రమ్ July to September. Monsoon sessions are conducted from July to September, and winter sessions are conducted in November and December. 2 years. శీతాకాల సమావేశాలు అంటారు తెలుగులో, వర్షాకాల సమావేశాలు అంటారు, అండ్ దీన్ని బడ్జెట్ సమావేశాలు అంటారు. ఎండాకాలం సమ్మర్ సెషన్ అంటే అనొచ్చు మీరు, తప్పులేదు. బట్ యూజువల్గా అందరు పిలిచేది ఏంటంటే బడ్జెట్ సెషన్స్ February to April, అండ్ మాన్సూన్ సెషన్స్ July to September, వింటర్ సెషన్స్ November to December. సో ఎవ్రీ ఇయర్ 3 sessions జరుగుతున్నాయి. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ట్వైస్ ఏ ఇయర్ జరుగుతుందా లేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 yearsకి అది ఇయర్లీ 2 times జరుగుతుంది కదా. సో అదే కదా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. బట్ యూజువల్గా 3 times జరుగుతుంది. నెక్స్ట్ 3 times ఇయర్లీ సెషన్స్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఎప్పుడు జరుగుతుంది, ఎంతమంది ఉంటే జరుగుతుంది, దానికి కూడా ఒక కండిషన్ ఉంది. వి కాల్ ఇట్ యాజ్ కోరం. QUORUM, కోరం. కోరం అంటే ఏంటంటే ద మినిమం స్ట్రెంత్ రిక్వైర్డ్ టు రన్ ఏ హౌస్. ఎంతమంది ఉంటే హౌస్ జరుగుతుంది అంటే ద మినిమం స్ట్రెంత్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఎనీ హౌస్, అండ్ దట్ ఈజ్ 1/10. 110 members ఉంటే కోరం ఉన్నట్టే. కోరం ఉంటే సెషన్ జరగవచ్చు. సో రాజ్యసభలో టోటల్ స్ట్రెంత్ ఎంత? 245.
సో 245 present రాజ్యసభ స్ట్రెంత్ బై 10 అంటే 24.5. దట్ మీన్స్ 25 మెంబర్స్ ఉంటే రాజ్యసభ జరగవచ్చు. 25 మెంబర్స్ కంటే తక్కువ ఉంటే రాజ్యసభ జరగదు. బికాస్ సరిపడా మెంబర్స్ లేరు అని చెప్పి హౌస్ని పోస్ట్పోన్ చేస్తారు. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి. సో మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి, మినిమం ఎంతవరకు జరగాలి అంటే దట్ ఈస్ 25 మెంబర్స్ ఇన్ రాజ్యసభ. వీ కాల్ ఇట్ యాజ్ కోరం 1/10 మెంబర్స్. అండ్ లోక్సభ తీసుకుంటే లోక్సభలో 543, ప్రెజెంట్ స్ట్రెంత్ 543 కదా లోక్సభలో, 1/10 అన్నాం, దాని మీద 10 వేసాం. సో 54.3, 55 మెంబర్స్ ఉండాలి. దానికంటే తక్కువ ఉండకూడదు. 0.3 అనే పర్సన్ ఉండడు కదా, సో దానికంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి దానికి యాడ్ చేసి 55 మెంబర్స్ ఉంటే లోక్సభ జరుగుతుంది, 25 మెంబర్స్ ఉంటే రాజ్యసభ జరుగుతుంది. అంతకంటే తక్కువ మెంబర్స్ ఉంటే సరిపడా స్ట్రెంత్ లేదు అని జరగదు. క్లియర్? సో దట్ టర్మ్ వీ కాల్ ఇట్ యాజ్ కోరం. దట్ ఈజ్ నోన్ యాజ్ కోరం. కోరం ఉంటేనే జరుగుతుంది, కోరం లేకపోతే జరగదు. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ పార్లమెంట్? పార్లమెంట్లో త్రూ అవుట్ ఇండియా వస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, 524 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ టోటల్ స్టేట్స్. అన్ని స్టేట్స్ నుంచి 524 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు పార్లమెంట్లో కూర్చొని? దేర్ ఆర్ 2 అఫీషియల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ హిందీ. English and Hindi are the 2 official languages of parliament. You can speak in English or you can speak in Hindi. రెండిట్లో ఏది మాట్లాడినా యాక్సెప్టబుల్. లేదు నేను నా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతాను అంటే ఎస్, యూ కెన్ టాక్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్, బట్ దేర్ విల్ బి ఏ ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్ అని చెప్పి ట్రాన్స్లేటర్ ఉంటాడు. అతను మనం మాట్లాడేదాన్ని నేను తెలుగులో పార్లమెంట్లో మాట్లాడతాను అంటే తెలుగు మాట్లాడు, తమిళ్లో మాట్లాడతాను తమిళ్ మాట్లాడతారు. బట్ వాళ్ళు మాట్లాడిందాన్ని ట్రాన్స్లేట్ చేసి మిగిలిన మెంబర్స్కి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చెప్తారు. క్లియర్? ఈజ్ దట్ క్లియర్? సో ద 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ ద కోరం ఈజ్ 1/10. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోకండి, మీకు ఇది ఎగ్జాంపుల్ కోసం చూపించాను. ఈ నెంబర్ 55-25 గుర్తుపెట్టుకోవద్దు, 1/10 అని గుర్తుపెట్టుకోండి. ఉన్న హౌస్లో బై 10, దట్ ఈస్ కోరం. ఆ హౌస్ ఇప్పుడు స్టేట్ తీసుకోండి, స్టేట్ అసెంబ్లీస్ తీసుకోండి. స్టేట్ అసెంబ్లీలో 100 మందే ఉన్నారనుకోండి, బై 10 అంటే 10 మెంబర్స్ వస్తే హౌస్ జరగవచ్చు. 10 కంటే తక్కువ వస్తే హౌస్ జరగదు. సో ద కోరం ఈజ్ 1/10, నాట్ 25 or 55. లోక్సభ స్ట్రెంత్ మినిమమ్ ఈజ్ 55. రైట్? ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ద సెషన్స్ హ్యాపెన్ 3 times every year. Official languages are English and Hindi, and minimum strength required is 1/10. So this is the functions of parliament. పార్లమెంట్ ఏం చేస్తుంది? రైట్? ఎవరెవరు పార్లమెంట్లో ఉంటారో చూసాము, పార్లమెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందో చూసాము, ఎంతమంది ఉంటే జరుగుతుందో చూసాము, ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారో కూడా మనం నోటీస్ చేసాం. బట్ నౌ వాట్ పార్లమెంట్ డస్? పార్లమెంట్ ఏం చేస్తుంది? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్? సో ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ లా మేకింగ్. దే విల్ బి మేకింగ్ లాస్. వాట్ ఎవర్ దే మేక్ లాస్. సో ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, ఎవ్రీబడి హ్యాస్ టు పే దిస్ మచ్ ఆఫ్ ట్యాక్సెస్, ఎవ్రీబడి హ్యాస్ టు పే దట్. సో ఇండియాలో ఎవరెవరు ఏమేం చేయాలి, సిటిజన్స్ ఏం చేయాలి, అందరూ అన్ని లాస్ మనకు ఉంటాయి. రూల్ ప్రకారం అనే మాట వింటామా? ఎప్పుడైనా వినే ఉంటాం, అకార్డింగ్ టు ద రూల్ అని. ఆ రూల్స్ క్రియేట్ చేసేది పార్లమెంట్. సో పార్లమెంట్ దే విల్ బి మేకింగ్ లాస్. దే క్రియేట్ ఆర్ మోడిఫై ద టు గవర్న్ ద కంట్రీ. దే క్రియేట్ ఆర్ మోడిఫై. సో లాస్ని కొత్త లాస్ చేస్తారు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ని మోడిఫై చేసి కంట్రీని గవర్న్ ద కంట్రీలో గవర్నెన్స్ అంతా బాగుంది, పాలన కరెక్ట్గా ఉండాలి అంటే కొత్త లాస్ తీసుకురావడం, పాత లాస్ అన్నిటినీ మోడిఫై చేయడం లాంటివి చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ పార్లమెంట్, ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ పార్లమెంట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఓవర్సైట్. So now what parliament does is parliament takes responsibility of everything happening in the country. So all the policies and actions of the country.
సో గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా, గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది, గవర్నమెంట్ ఒక పని చేసింది, గవర్నమెంట్ ఇలా చేయలేదు అలా చేయలేదు, ప్రతి దానికి కూడా పార్లమెంట్ హోల్డ్స్ అకౌంటబుల్. పార్లమెంటు గవర్నమెంట్ని అకౌంటబుల్ చేస్తుంది. ఇప్పుడు మోడీ అలా చేశాడు, లేదో అమిత్ షా ఇలా చేశాడు, లేదో ఇంకేదో మినిస్టర్ ఇలా చేశాడు. సో ఎందుకు చేశారు? వాళ్ళ ఇష్టమా? దే హ్యావ్ టు గివ్ ఆన్సర్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్ చేసే సెకండ్ పని అదే. గవర్నమెంట్ ఏం చేస్తున్నా వాళ్ళని అకౌంటబుల్ మీన్స్ ఆన్సరబుల్. అకౌంటబుల్ మీన్స్ ఆన్సరబుల్. వాళ్ళు ఆన్సర్ చెప్పేలాగా. ఇప్పుడు పార్లమెంట్ రేపు సెషన్స్ జరిగితే పార్లమెంట్లో మోడీని క్వశ్చన్ చేస్తారు, మీరు ఇలా ఎందుకు చేశారు, మీ గవర్నమెంట్ అలా ఎందుకు చేసింది, మీ గవర్నమెంట్ ఇలా ఎందుకు జరిగింది. దే హ్యావ్ టు గివ్ ఆన్సర్. వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. గవర్నమెంట్ చేసే ప్రతి పనిని ఆన్సరబుల్ చేసేది పార్లమెంట్. దట్ ఈస్ ద సెకండ్ డ్యూటీ. ఫస్ట్ డ్యూటీ ఈజ్ మేకింగ్ లాస్, సెకండ్ డ్యూటీ ఈజ్ మేకింగ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ని రెస్పాన్సిబుల్ చేసేది కూడా వాళ్ళే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో ఇప్పుడే చెప్పాను కదా, గవర్నమెంట్ని ఆన్సరబుల్ చేసేది ఎవరు? పార్లమెంట్. ఎలా చేస్తుంది ఆన్సరబుల్? దే విల్ పుట్ క్వశ్చన్స్, దే హ్యావ్ టు ఆన్సర్. సో క్వశ్చనింగ్ అండ్ బ్యాలెన్సింగ్. క్వశ్చన్ చేసి ఎందుకు చేసావని కరెక్ట్గా రీజన్ చెప్పిస్తారు. అతను చెప్పిన దానికి రీజన్ కరెక్ట్గా లేకపోతే ఆ మినిస్టర్ని, ఆ ప్రైమ్ మినిస్టర్ని, ఆ ఎంపీని తీసేసే అవకాశం కూడా పార్లమెంట్ చేతిలో ఉంటుంది. దే కెన్ రిమూవ్ ద మినిస్ట్రీ నుంచి బర్తరఫ్ చేశారు అనే మాట విన్నామా మనం? చాలా మూవీస్లో కూడా వింటూ ఉంటాం. సో అతన్ని మినిస్ట్రీస్ నుంచి తీసేయటం, అతను చేసింది రాంగ్ అని ప్రూవ్ అయితే అతన్ని సస్పెండ్ చేయటం లాంటివి కూడా చేస్తుంది. అలా చేయటమే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దే క్వశ్చన్ ఇట్ అండ్ దే మేక్ ఇట్ బ్యాలెన్స్ బై రిమూవింగ్ దెమ్. ఆ తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే పనిష్ చేస్తారు, తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు. సో అలా సస్పెండ్ చేసి వాళ్ళని రిమూవ్ చేసి హౌస్ని ప్రాపర్గా రన్ అయ్యేటట్లు, గవర్నమెంట్ ప్రాపర్గా రన్ అయ్యేటట్లు, గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా ఆన్సరబుల్ చేసేది పార్లమెంట్. దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్. ఫోర్త్ ఫంక్షన్ ఈజ్ డిబేట్ అండ్ డిస్కషన్స్. డిబేట్స్ మీన్స్ ఆర్గ్యుమెంట్స్, నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్గ్యుమెంట్స్, దాని గురించి మాట్లాడుకోవటం, నువ్వు అలా చేయొద్దు ఇలా చేయాలి అని. సో ఆర్గ్యుమెంట్స్ and discussions. So Parliament also do debates and discussions on important issues of the country. So రీసెంట్గా వార్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకొని చేసింది. సో రేపు పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు మీరు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు, మీరు అలా చేయడం వల్ల మన సోల్జర్స్ ఇంతమంది చనిపోయారు, లేదా వారు ఎందుకు చేస్తున్నారు, ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక వాటర్ రివర్ని ఎందుకు ఆపేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ పార్లమెంట్లో అపోజిషన్ ఈ మినిస్టర్స్ని అడుగుతుంది, మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని. దే విల్ బి గివింగ్ ఆన్సర్స్. మేము ఇలా ఎందుకు చేసాం, అలా ఎందుకు చేసాం, దానికోసం చేసామని ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, వార్ విత్ పాకిస్తాన్ అండ్ ట్రేడింగ్ విత్ USA, అలా మన నైబర్స్తో ఏదైనా గొడవలు ఉంటే ఇలాంటి ఈ కంట్రీలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటి గురించి డిబేట్స్ చేసి డిస్కషన్స్ చేయటం కూడా ద ఫోర్త్ డ్యూటీ ఆఫ్ పార్లమెంట్. సో ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని డిస్కషన్ చేసి డిసైడ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ కంట్రోల్. మేనేజింగ్ ఫైనాన్షియల్ అండ్ అప్రూవింగ్ బడ్జెట్స్ అండ్ స్క్రూటినైజింగ్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఏం ఖర్చులు పెడుతుంది, బడ్జెట్ ఎలా రిసీవ్ చేస్తున్నారు, ఫైనాన్సెస్ ఎలా తీసుకున్నారు, ట్యాక్స్లు ఎంత వస్తున్నాయి, ఎంత బయటికి వెళ్తున్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు గవర్నమెంట్, శాలరీస్ ఏంటి. సో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఎంపీస్ ఎమ్మెల్యేస్ లైక్ మినిస్టర్స్ వీళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఖర్చుతోనే వెళ్తారు, గవర్నమెంట్ మనీతోనే బయటకు వెళ్తారు. సో అది ఎంత అవుతుంది, అది వేస్ట్ ఖర్చా, కరెక్ట్ ఖర్చా, నెససరీ ఉందా లేదా, ఇవన్నీ కూడా పార్లమెంట్ స్క్రూటినీ చేస్తుంది. బడ్జెట్లో అగ్రికల్చర్కి ఎంత పెట్టారు, ఇండస్ట్రీస్కి ఎంత పెట్టారు, ఇరిగేషన్స్కి ఎంత పెట్టారు, వ్యవసాయానికి ఎంత ఇచ్చారు, రైతులకి మనీ ఎంత ఇస్తున్నారు, ఎక్కడి నుంచి మనీ ఇస్తున్నారు, ఏ ట్యాక్సెస్ ఇస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్, మనీకి సంబంధించిన అన్ని థింగ్స్ని కూడా కంట్రోల్ చేసేది, పార్లమెంట్. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్.
5 ఫంక్షన్స్ ఉంటాయి టోటల్గా పార్లమెంట్లో. ఫస్ట్ లాస్ చేస్తారు, రెండోది గవర్నమెంట్ని ఆన్సరబుల్ చేస్తారు, మూడోది మినిస్టర్స్ని ఎంపీస్ని క్వశ్చన్ చేసి హౌస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, అండ్ ఫోర్త్ వన్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ద కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్, కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కషన్స్ చేస్తారు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ కంట్రోల్. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, జనానికి ఎంత ఇస్తుంది, ఎంత ట్యాక్సెస్ వస్తున్నాయి, బడ్జెట్ ఏంటి, ఎవరెవరికి ఎంతెంత మనీ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు. సో ఫైనాన్షియల్ థింగ్స్ కూడా కంట్రోల్ చేసి పార్లమెంట్లో డిస్కషన్ జరిగి, అది కూడా పార్లమెంట్లో డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతుంది. అగ్రికల్చర్కి ఎందుకు ఎంత ఇస్తున్నారు, ఇండస్ట్రీస్కి ఎందుకు ఎంత ఇస్తున్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎందుకు ఎంత ఇస్తున్నారు, ఈ డిస్కషన్స్ అన్నీ జరిగి డిబేట్స్, క్వశ్చనింగ్, ఆన్సర్స్ అన్నీ జరిగిన తర్వాతే బడ్జెట్ ఎలాగో అప్రూవ్ అవుతుంది, పాస్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఆల్ దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్. క్లియర్? సో ఇప్పుడు మనం పార్లమెంట్ అంటే ఏంటనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. సో మనం రేపు మాక్ పార్లమెంట్ అనేది మన క్యాంపస్లో కండక్ట్ చేసేటప్పుడు మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడవచ్చు. మన 21st Century IAS అకాడమీలో చాలా యూట్యూబ్ వీడియోస్లో మాక్ పార్లమెంట్ అని కొట్టండి, 21st Century ఛానల్ ఓపెన్ చేసి. సో దానిలో పార్లమెంట్లో జరిగిన వీడియోస్ ఉంటాయి. స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్గా, ఒకళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా, ఒకళ్ళు హెల్త్ మినిస్టర్, ఒకళ్ళు హోమ్ మినిస్టర్, ఒకళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా కొంతమంది రూల్స్. కొంతమంది అపోజిషన్ పార్టీలో కూర్చుంటారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్స్ అందరూ కూర్చొని వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేయటం, వీళ్ళు వాళ్ళని ఆన్సర్ చేయటం. ఏం క్వశ్చన్ చేస్తారు, ఏం ఆన్సర్ చేస్తారు అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ చేయటం. సేమ్ పార్లమెంట్లో ఎలా జరుగుతుందో అలాంటిదే మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాం. మనకు దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారని తెలిసినప్పుడు మాత్రమే మనం అది పెర్ఫార్మెన్స్ చేయగలము. సో వీ విల్ బి, అందుకే ఈ సెషన్ మీకు పెట్టింది కూడా. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన దగ్గర ఇలాంటి ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ బిట్వీన్ అక్టోబర్ అండ్ నవంబర్ జరుగుతుంది. రైట్? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎవ్రీబడి విల్ బీ పార్టిసిపేటింగ్. ఓన్లీ డిగ్రీ వాళ్ళే ఉంటారు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటారు అనేది ఏముండదు, అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు. వీ విల్ హ్యావ్ రిహార్సల్స్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, ఈవెంట్ని సక్సెస్ఫుల్గా పెర్ఫామ్ చేస్తారు. రైట్? నా ద సెకండ్ థింగ్, రెండోది మనం ఏం చేస్తాము అంటే MUN. ఇందాక చెప్పాను కదా, MUN మోడల్ యునైటెడ్ నేషన్స్. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ మోడల్ని కండక్ట్ చేస్తాం. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO, ఇది చేయాలన్నా సరే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. లైక్ వీ నీడ్ వాట్ ఈజ్ యుఎన్ఓలో ఎవరు ఉంటారు, ఎవరు కూర్చుంటారు, ఏం మాట్లాడతారు, ఎక్కడెక్కడ ఏం డిస్కషన్స్ జరుగుతాయి, ఇవన్నీ తెలియాలి కదా. ఇవి తెలియకుండా మనం పెర్ఫార్మెన్స్ చేయలేం. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఇస్తాను. ఈ సెషన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెషన్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఇది తెలిస్తే ఏంటంటే మోడల్ యునైటెడ్ నేషన్స్, దిస్ విల్ బీ హ్యాపెనింగ్ అరౌండ్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్లో ఈ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఈ ఈవెంట్లో మనం మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం. ఒకళ్ళు ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తారు, ఒకళ్ళు పాకిస్తాన్ నుంచి రిప్రజెంట్ చేస్తారు, ఒకళ్ళు USA రిప్రజెంటేషన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని రిప్రజెంటేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ లెట్ us see what is United Nations. So first, history of United Nations. So 1945 26th July 1945లో శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఏలో ఒక సిటీ. అది యుఎస్ఏలో సిటీ అయిన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మీటింగ్ జరిగింది. ఎప్పుడు? 26th July 1945. అండ్ దే సైన్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. మనం అన్ని కంట్రీస్, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఏ స్టేట్కి ఆ స్టేట్ అసెంబ్లీ ఉంది, ఏ కంట్రీకి ఆ కంట్రీకి పార్లమెంట్లు ఉన్నాయి, బట్ ప్రపంచం మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి. వీ కాల్ ఇట్ యాజ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే డెసిషన్ని ఈరోజు డెసిషన్ తీసుకుంటారు. 26th July 1947. ఇఫ్ యూ కెన్ సీ, అది వరల్డ్ వార్ జరుగుతున్న టైం, వరల్డ్ వార్ ఎండ్ అవ్వలేదు. మీకు తెలుసు కదా, వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు జరిగింది. సో వరల్డ్ వార్ జరుగుతున్న టైంలోనే శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ పెట్టి 50 కంట్రీస్ దానిలో పార్టిసిపేట్ చేసి, 51 టు బి ఎగ్జాక్ట్లీ, 51 కంట్రీస్ దానిలో పార్టిసిపేట్ చేసి, దే డిసైడెడ్ లెట్ us ఎస్టాబ్లిష్ ఏ ఆర్గనైజేషన్. అండ్ బేసింగ్ ఆన్ ద డెసిషన్
UNO was established in 1945 on 24th October 1945. 24th అక్టోబర్లో వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత 1945 అక్టోబర్లో యుఎన్ఓ అనే ఒక ఆర్గనైజేషన్ని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జరిగింది. అండ్ అది ఎస్టాబ్లిష్ చేద్దామనే డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 1945 26 జూలై శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్లో? 51 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇండియా ఈజ్ వన్ అమాంగ్ దెమ్. ఆ 51 నేషన్స్లో ఇండియా కూడా ఉంది. మీరు అనొచ్చు మనకు అప్పటికి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు కదా అని. బట్ ఇండిపెండెన్స్ రావడానికి ఒక 20 days ముందే అది. సో 2 years ముందే అది. సో 1945లో శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్లో ఇండియా కూడా యాజ్ ఏ కంట్రీ వీ రిప్రజెంటెడ్ దర్. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ 51 మెంబర్స్లో మనం కూడా ఉండి ఎస్ ప్రపంచానికి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ కావాలి అని డెసిషన్ తీసుకున్న బాడీలో మనం కూడా మెంబర్స్. So finally UNO was established. Why it was established? Now the question is why it was established. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ఎందుకు ఉండాలి ప్రపంచం మొత్తానికి ఒక ఆర్గనైజేషన్? ద థింగ్ ఈజ్ వరల్డ్ వార్ 2 ఎందుకు వచ్చింది? లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అవటం వల్ల. లీగ్ ఆఫ్ నేషన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919లో ఎస్టాబ్లిష్ అయిన లీగ్ ఆఫ్ నేషన్స్. సో ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏంటంటే అరే వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1లో ప్రపంచంలో చాలామంది చనిపోయారు, చాలా కంట్రీస్ నష్టపోయినాయి. ఇంకొకసారి వరల్డ్ వార్ జరగకుండా చూడాలి. అలా చూడటం కోసమే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ లీగ్ ఆఫ్ నేషన్స్ సక్సెస్ఫుల్ కాలేదు. లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అవ్వటం వల్లనే వరల్డ్ వార్ 2 వచ్చింది. సో వరల్డ్ వార్ 2 ఈజ్ బికాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. సో ఇలా కాదు, లీగ్ ఆఫ్ నేషన్స్ లాంటి ఆర్గనైజేషన్స్ కాదు. వీ నీడ్ ఎ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ హూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు స్టాప్ ఫర్దర్ వార్స్. థర్డ్ వరల్డ్ వార్ రాకుండా చూసుకునే ఒక ఆర్గనైజేషన్ కావాలి. వరల్డ్ వార్ రాకుండా చూసుకోవడం అంటే ఏంటి? ఏ 2 కంట్రీస్ మధ్యలో గొడవ వచ్చినా ఆ వాటిని పీస్ఫుల్గా సాల్వ్ చేయాలి. వాడు ఎవరు కొట్టుకోకుండా, ఎవరు యుద్ధాలు చేసుకోకుండా చూసే ఒక ఆర్గనైజేషన్ మనకు కావాలి. దట్ విల్ ఎరాడికేట్ ద ఛాన్సెస్ ఆర్ ద స్కోప్ ఆఫ్ వరల్డ్ వార్ 3. వరల్డ్ వార్ 3 రాకుండా చూసే ఆర్గనైజేషన్. వాడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇది. సో we need another international organization to avoid future wars. ఫ్యూచర్లో మళ్ళీ వార్స్ జరగకుండా మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. సో ఇప్పుడు వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ఇది వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైం. సో వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు ఇప్పుడు 2లో ఇంత నష్టపోతున్నాం. 3 జరగకూడదు. 3 వరల్డ్ వార్ అనేది ఆగిపోవాలి. అది రాకూడదు అంటే వీ నీడ్ అన్ ఆర్గనైజేషన్. మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఫ్యూచర్ వార్స్ జరగకుండా చూసే ఆర్గనైజేషన్ కావాలి. సో బేసింగ్ ఆన్ దట్ శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ వాజ్ హెల్డ్ అండ్ ఫైనల్లీ 24th October 1945 యునైటెడ్ నేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద చార్టర్ ఆఫ్ యుఎన్ఓ? చార్టర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ దే డూ. ఏం చేస్తారు చార్టర్? వాళ్ళ లక్షణాలు ఏంటి? వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి? లక్షణాలు, నియమ నిబంధనలు, కండిషన్స్ ఆఫ్ దట్. సో దేర్ ఆర్ 4 చార్టర్స్ ఆఫ్ యుఎన్. దిస్ ఈజ్ యుఎన్ఓ. దిస్ ఈజ్ యుఎన్ఓ. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాని యొక్క చార్టర్ ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది మెయిన్. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ వాట్ దే లుక్ ఆఫ్టర్. సో ఏదన్నా 2 కంట్రీస్ గొడవ పడుతుంటే వాళ్ళ దగ్గరికి వీడెళ్ళి లేదా వాళ్ళిద్దరిని పిలిపించుకొని మీరు గొడవ పడకండి, ప్రాబ్లం ఏంటి ఇలా సాల్వ్ చేసుకోండి అని వాళ్ళని వార్ అనేది జరగకుండా పీస్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. పీస్ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఫర్ దోస్ నేషన్స్ హూ హ్యావ్ ఫియర్. ఎవరైనా మా దగ్గర ఇలా జరుగుతుంది అన్నప్పుడు వాడికి అలాంటి జరగకుండా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటం. ఆర్మీని ఇచ్చి లేదా టెక్నాలజీని ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి ప్రతి కంట్రీని సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి సెక్యూర్డ్గా ఉంచటం. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. అన్ని కంట్రీస్ పీస్ఫుల్గా ఉండేటట్లు చూడటం. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అండ్ ద సెకండ్ ఎజెండా ఈజ్ టు డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ద నేషన్స్. కంట్రీస్ మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్, రైవల్రీ, ఎనిమిటీ, శత్రుత్వం అనేది లేకుండా ఎవ్రీ 2 కంట్రీస్ ఆర్ ఫ్రెండ్స్ టు ఈచ్ అదర్. ఫ్రెండ్లీ రిలేషన్స్ని డెవలప్ చేయడం. ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండి, పీస్ ఉండి, సెక్యూరిటీ ఉంటేనే కదా ఇంకొకసారి వార్ జరగకుండా ఉంటుంది.
సో అదే మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. వార్ జరగకూడదు, వార్ సిచ్యువేషన్ రాకూడదు అంటే దెర్ మస్ట్ బి పీస్, దెర్ మస్ట్ బి సెక్యూరిటీ, దెర్ మస్ట్ బి ఫ్రెండ్లీ రిలేషన్స్. దోస్ ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఈస్, the second agenda is to develop friendly relations among the nations, and the third objective is to cooperate in solving international disputes ante godavalu. Disputes means godavalu. So international disputes, international paranga ఏదైనా గొడవలు వస్తే వాటిని సాల్వ్ చేయడం కూడా యుఎన్ఓ ఒక రెస్పాన్సిబిలిటీయే. ఎలాంటి గొడవలు వస్తుంటాయి? ఇప్పుడు మనకి శ్రీలంక ఉంది, మనకి శ్రీలంక మధ్యలో వాటర్ కొంచెం లిమిటెడ్ వాటరే ఉంటుంది. సో ఫిషర్ మ్యాన్ ఆఫ్ బోత్ నేషన్స్ ఫైట్. మన తమిళ్ ఫిషర్ మ్యాన్స్ వెళ్ళి వాళ్ళ ఏరియాలో ఫిషింగ్ చేస్తుంటారు, వాళ్ళ ఫిషర్ మ్యాన్ వచ్చి మన ఏరియాలో ఫిషింగ్ చేస్తుంటారు, వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మనం వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కూడా వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో ఇండియా పాకిస్తాన్ టెర్రరిజం ఈజ్ గ్లోబల్ ప్రాబ్లం, వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ వెతికి పెట్టడం అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎన్ఓ. సో యుఎన్ఓ చేస్తుంది అది. And the third one is to be a center for harmonizing the actions of nations. To be a center for harmonizing the actions of nations. Harmonizing means ఒక వేవ్లో పెట్టడం, ఒక సీక్వెన్స్లో పెట్టడం. ఎవరైనా తప్పు చేస్తుంటే వాడిని పనిష్ చేసైనా సరే వాడి చేసే పనులని ఒక సీక్వెన్స్లో, ఒక వేవ్లోకి, ప్రపంచం మొత్తం ఎలా వేవ్ ఫామ్ అవుతుందో అందరూ అదే వేవ్లో ఫ్రెండ్లీగా వెళ్ళిపోవాలి. నేను రివర్స్గా చేస్తాను, అందరూ బాంబులు తయారు చేయకపోతే నేను బాంబులు తయారు చేస్తాను, నేను అందరి మీద బాంబులు వేస్తాను, ఇట్లా ఎనీ కంట్రీ ఈజ్ గోయింగ్ బియాండ్ ద స్ట్రక్చర్. అలాంటి వాటిని కూడా హార్మనైజ్ చేయటం కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎన్ఓ. సో ఎలా హార్మనైజ్ చేస్తారు? వాడు ఎందుకు వింటాడు వీళ్ళ మాట అంటే వాళ్ళకు కొన్ని శాంక్షన్స్ పెడతారు. ఏ కంట్రీ వాడికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయకండి, వాళ్ళ దగ్గర నుంచి ఏమి కొనకండి, వాళ్ళకి ఏమి ఎక్స్పోర్ట్ చేయకండి, ఫైనాన్షియల్ రిలేషన్స్ అందరూ వాడితో కట్ చేసేసుకోండి అంటే అందరూ కలిసి వాడిని వెలేసినట్టు చేస్తారు. సో దెబ్బకు వాడు దారిలోకి వస్తారంటారు. సో అలా వాళ్ళని హార్మనైజ్ చేయటం. ఎనీ నేషన్ హూ ఈజ్ గోయింగ్ బియాండ్ ద బార్డర్స్, హార్మనైజింగ్ దెమ్, డెవలపింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ దెమ్, డెవలపింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్, and solving international disputes. These four are the major agendas, are the major objectives of UNO. UNO ki major objectives E4. Right? Next. Now, what this UNO consists of? UNO consists of 6 organs. UNO consists of 6 organs. ఇందాక మనం పార్లమెంట్ గురించి చెప్పినప్పుడు పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts: ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ 3 parts ఉంటాయి. బట్ యుఎన్ఓలో 6 parts ఉంటాయి. వీ కాల్ ఇట్ యాజ్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్ఓ. 6 organs. సో ఈ 6 organs ఏంటనే చెప్పుకుంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ దాని గురించి దొరికినట్లే. సో ద ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ అసెంబ్లీ. ద ఫస్ట్ ఆర్గన్ ఈజ్ జనరల్ అసెంబ్లీ. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ న్యూయార్క్. ఆల్మోస్ట్ అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోనే ఉంటుంది, ఒక ఆర్గాన్ తప్పించి మిగిలిన అన్ని హెడ్ క్వార్టర్స్ విల్ బి దేర్ ఇన్ న్యూయార్క్ ఇట్ సెల్ఫ్. సో ద ఫస్ట్ ఆర్గాన్ జనరల్ అసెంబ్లీ, న్యూయార్క్. ద మేజర్ ఆబ్జెక్టివ్, ద మేజర్ ఎజెండా ఆఫ్ దెమ్ ఈజ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ. ప్రపంచం మొత్తానికి పీస్, ప్రపంచం మొత్తానికి సెక్యూరిటీ, శాంతి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే వీళ్ళ మేజర్ ఆబ్జెక్టివ్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద పార్లమెంట్స్ ఆఫ్ నేషన్స్. పార్లమెంట్ ఆఫ్ నేషన్స్. ఆల్ ద మెంబర్స్, టోటల్గా 193 members ఉన్నారు యుఎన్ఓలో. 193 countries are the members of UNO. So 193 members will be sitting in this general assembly. So why this is known as the parliament of nations. ప్రపంచానికి పార్లమెంట్ ఇది. ప్రపంచం మొత్తానికి ఒక పార్లమెంట్. ఇండియాకు ఒక పార్లమెంట్ ఉంది, అన్ని స్టేట్స్ వెళ్ళి అందులో కూర్చుంటాయి. ప్రపంచానికి ఒక పార్లమెంట్ ఉంది, అన్ని కంట్రీస్ వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేస్తాయి. దాన్ని జనరల్ అసెంబ్లీ అంటాం. ద ఫస్ట్ వన్, దట్ ఈస్ జనరల్ అసెంబ్లీ. అండ్ వీళ్ళు కొత్త కంట్రీస్ని దానిలోకి యాడ్ చేసుకోవడం, బడ్జెట్ ఎవరెవరికి ఎంతెంత ఖర్చు పెడుతున్నాం అనేది బడ్జెట్ డిసైడ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తూ ఉంటారు. సో మెజారిటీని బట్టి బడ్జెట్ అండ్ అడ్మిటింగ్ న్యూ స్టేట్స్. ఇప్పుడు ఒక కొత్త కంట్రీ ఫామ్ అయింది, ఈ కొత్త కంట్రీని యుఎన్ఓలో యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలి అంటే వీళ్ళందరూ ఈ 193 nations కలిపి డిస్కషన్ చేసి basing on the majority they will admit those new states and they will also give approvals for the budgets. Now this general assembly, the first organ will be
రన్నింగ్ ఇన్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ఈ మీటింగ్స్ జరుగుతాయి. త్రూ అవుట్ ద ఇయర్ ఈ మీటింగ్స్ జరగవు, సెప్టెంబర్లో మాత్రమే ఈ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గాన్. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ పీస్ అండ్ సెక్యూరిటీ, అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్, అండ్ మీటింగ్స్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్. ఇండియా నుంచి కూడా 193 కంట్రీస్లో ఇండియా కూడా ఉంటుంది, ఇండియా నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. అలాగే 193 మెంబర్స్ విల్ బి రిప్రజెంటింగ్ ఇట్. సో ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఈ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ద సెకండ్ ఆర్గాన్ ఈజ్ యుఎన్ఎస్సి. ఇది ఫుల్ ఫామ్ కంటే కూడా యుఎన్ఎస్సి కానీ ఎక్కువ ఫేమస్. మీరు కూడా గుర్తుపెట్టుకుంటే ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ద మేజర్ థింగ్ వాట్ దే డూ, వాళ్ళ పేరులోనే ఉంది వాళ్ళు ఏం చేస్తారు, దే ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద హోల్ వరల్డ్. ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద హోల్ వరల్డ్. ఎవరికి ఏ విషయంలో భయం ఉందో ఆ విషయం నుంచి వాడికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం వీళ్ళ ఆబ్జెక్టివ్. ద ప్రైమ్ ఆర్గాన్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ. పీస్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి దిస్ ఈజ్ ద మేజర్ ఆర్గాన్. ద సెకండ్ ఆర్గాన్ ఆఫ్ యుఎన్ఓ, యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ. నౌ there are 5 permanent members and 10 non-permanent members. ఇందాకేమో 193 members. ఫస్ట్ బాడీ ఏంటి, జనరల్ అసెంబ్లీ. హోల్ వరల్డ్ విల్ బి సిట్టింగ్ ఇన్ ద జనరల్ అసెంబ్లీ. 193 members విల్ బి మెంబర్స్, బట్ దీనిలో అందరూ ఉండరు. ఏంటంటే 5 permanent members, 10 non-permanent members ఉంటారు. non-permanent members విల్ బి హ్యావింగ్ ఎ టెన్యూర్ ఆఫ్ 2 years. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి 2 years టెన్యూర్ ఉంటుంది. 5 పర్మనెంట్ మెంబర్స్ వీళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటారు. హూ ఆర్ దోస్ 5 పర్మనెంట్ మెంబర్స్? వీ కాల్ దెమ్ యాజ్ P5 ఆర్ వీ కాల్ దెమ్ యాజ్ బిగ్ 5. P5 అన్న బిగ్ 5 అన్న ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు? యుఎస్ఏ, చైనా, యూకే, రష్యా అండ్ ఫ్రాన్స్. These are the 5 permanent members. They will be sitting in the house for lifetime. వాళ్ళు యుఎన్ఎస్సి ఉన్నంతకాలం వాళ్ళు ఉంటానే ఉంటారు. అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అంటే 10 డిఫరెంట్ నేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అమెరికన్ కాంటినెంట్ నుంచి ఇద్దరు, సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి ఇద్దరు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, యూరోప్ నుంచి ఇద్దరు, మిడిల్ ఈస్ట్ నుంచి ఒకళ్ళు, ఏషియా కాంటినెంట్ నుంచి ఒకళ్ళు, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఒకళ్ళు, ఇలా డిఫరెంట్ కాంటినెంట్స్ రిప్రజెంటేషన్ నుంచి 10 members 2 years ఉంటారు. ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ 15. 5 + 10. 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్. 5 పర్మనెంట్ మెంబర్స్ ఏమో వీళ్ళు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఏమో 2 yearsకి డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. సో వీళ్ళు ఎప్పుడు ఇందాక జనరల్ అసెంబ్లీ ఏమో దే విల్ బీ కండక్టింగ్ మీటింగ్స్ ఇన్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్, బట్ దీస్ ఫెలోస్ విల్ బీ ప్రెజెంట్ ఆల్వేస్. త్రూ అవుట్ ద ఇయర్ వీళ్ళ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ జరుగుతున్నాయో ఆ ఇష్యూస్ గురించి ఎవ్రీడే డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సో ద బాడీ ఈజ్ పర్మనెంట్ బాడీ అండ్ ద 15 members విల్ బీ సిట్టింగ్ త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం. ఎందుకంటే సెక్యూరిటీ కదా, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మేము ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లోనే కలుస్తామంటే మిగిలిన టైంలో జరిగే గొడవలు మాకు సంబంధం లేదని చెప్పినట్లు ఉంటుంది. సో ఇష్యూస్ గురించి డిస్కషన్ ఎక్కువ చేస్తారు కాబట్టి దే విల్ బి మీటింగ్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ద థర్డ్ ఆర్గాన్ ఈజ్ ఎకోస్కో, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇందాక చెప్పినట్లు ఈజీ టు రిమెంబర్. ఎకోస్కో, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ వీళ్ళు ఏం చేస్తారు, నేమే చెప్తుంది, ఎకనామికల్గా సోషల్ పరంగా ప్రపంచం మొత్తాన్ని కాపాడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ టోటల్ 54 members అండ్ ద టెన్యూర్ ఈజ్ 5 years. దెర్ విల్ బి నో పర్మనెంట్ మెంబర్స్ ఇన్ దిస్ బాడీ. యుఎన్ఎస్సిలో అయితే 5 permanent members ఉంటారు, కానీ ఎకోస్కోలో మాత్రం పర్మనెంట్ మెంబర్స్ ఉండరు. 54 members ఉంటారు, 3 years ఉంటారు. ఈ 54 members ఎక్కడి నుంచి వస్తారు? దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కాంటినెంట్స్. సౌత్ అమెరికా ఉంది, బ్రెజిల్, యురాగ్వే,
పరాగ్వే, లేదంటే అర్జెంటీనా, చిలీ. ఇక్కడ నుంచి ఒక 3 కంట్రీస్ ఫర్ 3 years. తర్వాత ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి కెన్యా, జింబాబ్వే, జాంబియా, ఒక 3 కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఒక 2-3, యూరోప్ నుంచి 2-3, మిడిల్ ఈస్ట్ నుంచి 2, సెంట్రల్ ఏషియా నుంచి 2, వెస్ట్ ఏషియా నుంచి 2, ఇలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి 54 మెంబర్స్ 3 years ఉంటారు. వీళ్ళ తర్వాత ఇంకొకళ్ళు అలా టెన్యూర్స్ మార్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు 3 years మనం ఉన్నామంటే నెక్స్ట్ 3 years బంగ్లాదేశ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ 3 years శ్రీలంక ఉంటుంది, ఆ నెక్స్ట్ 3 years నేపాల్. అలా ఒక జోన్లో అన్ని కంట్రీస్కి 3 years టెన్యూర్ ఇస్తూ ఉంటారు. సో ఒక 10 years 20 years తర్వాత మళ్ళీ మనకి మెంబర్షిప్ వస్తుంది ఎకోస్కోలో. సో టోటల్ స్ట్రెంత్ ఈజ్ 54. అండ్ వాట్ దే డూ, దే డిస్కస్ అబౌట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఎకనామికల్గా ఏ కంట్రీ స్ట్రాంగ్ అవుతుంది, ఎకనామికల్గా ఏ కంట్రీ వీక్ అవుతుంది, వాళ్ళు ఎందుకు డబ్బులు అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఆర్థికంగా ఎందుకు నష్టపోతున్నారు, లేదా సొసైటీ ఎలా ఉంది వాళ్ళకి, వాట్ కైండ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇలాంటివన్నీ వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. చేసి ఏం చేస్తారు, దే ఫార్ములేట్ పాలసీస్ ఫర్ సస్టైనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ నేషన్స్. సో ఇలా ఉండండి, అలా ఉండకూడదు, దట్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్, ఇలాంటి పాలసీస్ అన్నీ మెన్షన్ చేసి ప్రపంచం మొత్తానికి చెప్తూ ఉంటారు. ఎకనామికల్లీ యూ డెవలప్ ఇండస్ట్రీస్, యూ డెవలప్ అగ్రికల్చర్లో ఈ పంటలు వేయండి బాగుంటుంది, ఇలాంటి పాలసీస్ అడ్వైజెస్ మొత్తం ప్రపంచం మొత్తానికి ఇచ్చి ఎవ్రీ కంట్రీ ఎకనామికల్గా సోషల్గా డెవలప్ అయ్యేలాగా, ఎవ్రీ కంట్రీ ఎకనామికల్గా సోషల్గా స్ట్రాంగ్గా ఉండేలాగా వీళ్ళు మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ దిస్ ఆర్గనైజేషన్ విల్ బి మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఎవ్రీ ఇయర్ జూన్లో మీట్ అవుతారు. ఫస్ట్ ఆర్గన్ జనరల్ అసెంబ్లీ విల్ బి మీటింగ్ ఇన్ సెప్టెంబర్, సెకండ్ ఆర్గన్ యుఎన్ఎస్సి విల్ బి మీటింగ్ త్రూ అవుట్ ద ఇయర్, థర్డ్ ఆర్గాన్ ఎకోస్కో విల్ బి మీటింగ్ ఎవ్రీ జూన్. వీళ్ళేమో ఎకనామికల్ సోషల్, వీళ్ళేమో సెక్యూరిటీ, వాళ్ళేమో కొత్త మెంబర్స్ అండ్ బడ్జెట్స్. నౌ నెక్స్ట్ బాడీ ఈజ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈజ్ ఇప్పుడైతే ఈ బాడీ లేదు, దిస్ ఈజ్ ఇన్యాక్టివ్, బట్ స్టిల్ వీ విల్ బి డిస్కసింగ్ బికాస్ ఇట్ డిడ్ ఎ మేజర్ వర్క్. బికాస్ 11 territories who don't have a capacity of becoming a nation, ఒక కంట్రీ అయ్యే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండదు, అంత ఏరియా ఉండదు, లేకపోతే అంత పాపులేషన్ ఉండదు. ఒకవేళ 6 ఉన్న వాళ్ళకి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ఎలక్షన్స్ పెట్టుకోవడం, పిఎంని సీఎంని పెట్టుకోవడం తెలియదు. ఇలా ఒక 11 territories ఉన్నాయి. ఎప్పుడు World War II ఎండ్ అయిపోయిన తర్వాత 1945లో దేర్ వర్ 11 territories who cannot become a state, who cannot establish them as a country. వాళ్ళు ఒక కంట్రీ లాగా ఎస్టాబ్లిష్ చేసుకునే స్తోమత లేని వాళ్ళు 11 territories ఉన్నాయి. ఈ టెరిటరీస్ని చూసుకోండి అని చెప్పి ఒక 7 స్టేట్స్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఒక 7 కంట్రీస్కి. ఇందాక బిగ్ 5 అన్నాం కదా, ఆ బిగ్ 5 అందరికీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. యూకే, యూఎస్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, రష్యా, వీళ్ళందరికీ 7 కంట్రీస్కి ఈ 11 territories రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ సొంత కంట్రీ లాగా ఉండలేరు, అలాగని వాళ్ళు వేరే వాళ్ళ కింద ఉండరు. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయాలి చూసుకోవడం అంటే, దే టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ టు మేక్ దెమ్ అటానమీ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళు ఒక కంట్రీ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే కెపాసిటీని వాళ్ళకి అందించడం ఈ 7 స్టేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ 11 స్టేట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ జరగాలి, వాళ్ళకి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఎలక్షన్స్ ఇలా కండక్ట్ చేసుకోండి, కాన్స్టిట్యూషన్ ఇలా రాసుకోండి, రాజ్యాంగం రాసుకొని రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ఎలక్షన్స్ పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంట్నో పెట్టుకొని రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా చేసుకోండి అని. వాళ్ళు ఒక కంట్రీ లాగా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఈ 7 స్టేట్స్ది. టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ అండ్ మేక్ షూర్ దే బికమ్ అటానమీ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళని నువ్వు ఆక్రమించేయకూడదు, వాళ్ళు ఒక కంట్రీ లాగా ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత నీది అని చెప్పి ఒక 11 territoriesని చేతికి. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దోస్ టెరిటరీస్: సుమా, పలావ్, క్యామరూన్స్, టోగోలాండ్, రవాండా టుడే ఈజ్ నోన్ యాజ్ జింబాబ్వే, సొమాలీలాండ్స్, న్యూ గునియా, ఇవన్నీ డిఫరెంట్ ఇప్పుడు కంట్రీస్ ఇవన్నీ. బట్ ఒకప్పుడు వాళ్ళకి కంట్రీగా ఎస్టాబ్లిష్ అయ్యే కెపాసిటీ లేని వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని ఈ 7 మెంబర్స్ చూసుకొని వాళ్ళని కంట్రీలాగా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేయగలిగారు. సో పలావ్ అనే ఒక నేషన్ ఉంది, ఎక్కడుంది? పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఆస్ట్రేలియాకి పైన, జపాన్కి కింద, యూఎస్ఏకి పక్కన, చైనాకి పక్కన ఉంటుంది. సో వాళ్ళు 1994లో పలావ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ కంట్రీ ఇన్ 1994.
వాళ్ళు 45 నుంచి 94 దాకా ఆల్మోస్ట్ 50 years తర్వాత దే గెట్ ఎ కెపాసిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దెమ్సెల్స్ యాజ్ ఎ కంట్రీ అండ్ దట్ ఈస్ ద లాస్ట్ నేషన్ టు అటైన్ ఇండిపెండెన్స్. సో ఉన్న 11 టెరిటరీస్లో లాస్ట్ టెరిటరీ పలావ్. ఈ సోమాలి ల్యాండ్ ఉంది కదా, సోమాలియా లాగా ఒక కంట్రీ లాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ న్యూ గునియా ఉంది కదా, వీళ్ళేంటి పపా న్యూ గినియా అని ఒక కంట్రీ ఉంది, పక్కన ఇంకొక ఐలాండ్తో కలిపి ఈ ఐలాండ్ 2 ఐలాండ్స్ కలిపి ఒక కంట్రీగా ఫామ్ అయిపోయారు. ఇదేమో జింబాబ్వేగా ఎస్టాబ్లిష్ అయింది. టోగోలాండ్, క్యామరూన్ కూడా ఇప్పుడు ఒక కంట్రీగానే ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కంట్రీలు అయ్యారు, లేకపోతే పక్కనే ఉన్న వేరే కంట్రీలో కలిసిపోవటం. ఇలా చేసి ఫైనల్గా లాస్ట్ స్టేట్ టు బికమ్ ఏ స్టేట్ ఈజ్ పలావ్ 1994లో ఒక కంట్రీగా ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళేంటి ఈ 11 టెరిటరీస్ పని చూసుకోవాల్సిన బాధ్యత ఈ 7 members. 11 టెరిటరీస్ ఒక సెటిల్మెంట్ జరిగిపోయింది. సో వై దిస్ బాడీ ఈజ్ ఇన్యాక్టివ్ టుడే? వాళ్ళకి ఇచ్చిన పనిని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసారు. సో ఈ కౌన్సిల్ అనేది ఇప్పుడు లేదు. కౌన్సిల్ లేదు అని చెప్పడం కాదు, ఉంది, బట్ ఇన్యాక్టివ్. సో దేర్ ఆర్ 6 organs అన్నాం. దిస్ ఈజ్ ద 4th organ విచ్ ఈజ్ ఇన్యాక్టివ్. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ద 5 organs ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. మీరు 6 చెప్పాలి. 1 ఈజ్ ఇన్యాక్టివ్ అని చెప్పాలి. ఇన్యాక్టివ్ కదా అని దాన్ని తీసేయకూడదు. 6 మెన్షన్ చేయాల్సిందే. వాళ్ళకి 11 స్టేట్స్ని చూసుకోండి అనే బాధ్యత ఇచ్చారు, వాళ్ళు చూసుకున్నారు, దాన్ని సెటిల్మెంట్ చేసేసారు. సో వాళ్ళ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసారు కాబట్టి దేర్ ఈజ్ నో ఫర్దర్ నీడ్ ఆఫ్ ఆర్గాన్. నెక్స్ట్ ఆర్గాన్ ఈజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దిస్ ఈజ్ ద 5th organ. This is the 5th organ, International Court of Justice, ICJ, which is having a headquarters in Hague. Hague అంటే నెదర్లాండ్స్ అంటే హాలాండ్ లేదా డచ్. ఈ 2 కూడా దాని పేర్లే. డచ్ కంట్రీ అన్నా, నెదర్లాండ్స్ అన్నా, హాలాండ్ అన్నా 3 ఒకటే పేర్లు. ఆ కంట్రీలో ఉన్న ఒక క్రూషియల్ సిటీ హేగ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇదేంటంటే ప్రపంచం మొత్తానికి ఒక కోర్ట్ లాంటిది. సో జ్యుడిషియల్ ఆర్గాన్. మనకి ఏ స్టేట్కి ఆ స్టేట్ హైకోర్టు ఉంటుంది, ఏ కంట్రీకి ఆ కంట్రీ ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ప్రపంచం మొత్తానికి ఒక కోర్టు ఏంటంటే ద 5th organ ఆఫ్ UNO, దట్ ఈస్ జ్యుడిషియల్ ఆర్గాన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్. నౌ ఏం చేస్తారు వాళ్ళు? దే సెటిల్ డిస్ప్యూట్స్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన ఫిషర్మెన్ వెళ్ళి శ్రీలంకలో ఫిష్ చేస్తూ ఉంటారు, శ్రీలంకన్ ఫిషర్మెన్ వచ్చి మన నీళ్ళల్లో ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు. మనోళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు, వాళ్ళోళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ విల్ గివ్ యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇలా చేసుకోండి, మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇద్దరు మధ్యలో 20 kilometers ఉంది, హ్యావ్ ఏ బార్డర్, 10 kilometers దాటి వీళ్ళు ఫిషింగ్ చేయొద్దు, 10 kilometers దాటి వాళ్ళు ఫిషింగ్ చేయొద్దు. సో ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం అలాంటి డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసేస్తుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు మన కంట్రీ వాళ్ళు వెళ్ళి వేరే కంట్రీలో బిజినెస్లు చేస్తూ ఉంటారు, చాలా రిచ్ పీపుల్ చాలామంది. ఇప్పుడు అంబానీకి ప్రపంచంలో చాలా బిజినెసెస్ ఉంటాయి, అదానీకి బిజినెసెస్ ఉంటాయి. సో ఆ కంట్రీలో ఆ బిజినెస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరు సార్ట్అవుట్ చేస్తారు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లాస్. సో ప్రపంచం మొత్తానికి ఒక కోర్ట్ లాంటిది ఇది. దట్ ఈస్ ద 5th organ. అండ్ ద లాస్ట్ ఆర్గాన్ ఈజ్ ద 6th one ఈజ్ సెక్రటేరియట్. సెక్రటేరియట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫీస్ ఆఫ్ జనరల్ సెక్రటరీ యొక్క ఆఫీస్. ఇదేంటంటే UNOకి ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు. సో హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ UNO, అతని ఆఫీస్ ఇది. డే టు డే వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ సెప్టెంబర్లో జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ పెట్టడం, UNSC ఎవ్రీ టైం మీటింగ్ పెట్టడం, జూన్లో ఎకోస్కో మీటింగ్ పెట్టడం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఏ కేసెస్ జరుగుతున్నాయి, ఏ జడ్జిమెంట్స్ వచ్చినాయి, అందులో జడ్జిలు ఎవరెవరు ఉంటున్నారు, ఇవన్నీ చూసుకోవడం. డే టు డే పేపర్ వర్క్ మొత్తం ఒక కాలేజీలో ఆఫీస్ రూమ్ లాంటిది. ఒక స్కూల్లో, మీ స్కూల్ ఉంది కదా, మీరు చదివే స్కూల్లో ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, దానిలోని ప్రింట్అవుట్లు, జిరాక్స్లు, కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండెన్స్లు అన్నీ అందులోనే ఉంటాయి. సో అలాంటి ఆఫీస్ ఇది 6th organ సెక్రటేరియట్. అండ్ UN పీస్ కీపింగ్ మిషన్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, ఎప్పుడెప్పుడు ఏ మీటింగ్స్ జరగాలి, ఇవన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. వాట్ దే విల్ బి డిస్కసింగ్ ఇన్ జనరల్ అసెంబ్లీ, వాట్ దే విల్ బి డిస్కసింగ్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇవన్నీ కూడా దీనిలోనే డిసైడ్ చేయబడతాయి. జస్ట్ UNOకి ఒక ఆఫీస్ ఇది. డే టు డే పేపర్ వర్క్స్ విల్ బి గోయింగ్ ఆన్. డే టు డే పేపర్ వర్క్స్ విల్ బి రన్నింగ్ ఆన్ ఇన్ దిస్ జనరల్ సెక్రటరీ
office. So this is the sixth organ. Totally we have 6 organs. First one General Assembly, second one United Nations Security Council, and the third one is ECOSCO, Economic and Social Council. The fourth one is Trusteeship Council, which is inactive today. Fifth one is International Court of Justice. Sixth one is Office of General Secretary. These are the 6 organs. ఈ 6 ఆర్గాన్స్ గురించి మనకు క్లారిటీ వస్తే రేపు మన క్యాంపస్లో కండక్ట్ చేసే మోడల్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఎనీ 2 or 3 ఆర్గాన్స్ని పెర్ఫామ్ చేస్తాం. జనరల్ అసెంబ్లీ పెర్ఫామ్ చేసినప్పుడు 193 మెంబర్స్ ఉంటారు. 193 కంట్రీ రిప్రజెంటేషన్స్ కూర్చొని మాట్లాడుకుంటాం. ఎలా ఒక స్టూడెంట్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్, ఇంకొక స్టూడెంట్ ఫ్రాన్స్ నుంచి రిప్రజెంటేషన్, ఇంకొక స్టూడెంట్ చైనా నుంచి రిప్రజెంటేషన్, ఇంకొక స్టూడెంట్ పాకిస్తాన్ నుంచి, ఇలా రిప్రజెంటేషన్ తీసుకొని ఎకోస్కోలో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ని, సెక్యూరిటీ ఇష్యూస్ని కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడి డిస్కషన్స్ చేసి డిబేట్స్ చేసి వీ విల్ బి డిసైడింగ్ ఇట్. ఈజ్ దట్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, the last thing what we will be discussing today is associates of UNO. Associates of UNO. UNO చాలా పనులు చేస్తుంది. ఇందాక నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. ఏ పనులు ఎవరు చేస్తారు? సో UNO is having some wings. We also call it as wings of UNO. Wings of UNO. So first one, Food and Agricultural Organization. FAO organization which was established in 1945. UNO establish అయినప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? దే డిసైడ్ అబౌట్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో వేర్ అగ్రికల్చర్ ఈజ్ హ్యావింగ్ ప్రాస్పరిటీ, విచ్ కంట్రీ ఈజ్ హ్యావింగ్ ఫుడ్, విచ్ కంట్రీ ఈజ్ హ్యావింగ్ స్కేర్సిటీ ఇన్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివన్నీ వాళ్ళ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసి UN జనరల్ అసెంబ్లీలో ఇచ్చి మాట్లాడమని చెప్తూ ఉంటారు. సో UN జనరల్ అసెంబ్లీలో ఇండియా కూర్చొని మాట్లాడుతుంది అనుకోండి, మనకి స్టాటిస్టిక్స్ ఎవరు ఇస్తారు? ఇలాంటి ఇంటర్నేషనల్ బాడీస్ నుంచి. ద సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. అటామిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, అటామిక్ బాంబ్స్ లేదంటే న్యూక్లియర్ బాంబ్స్, మన దగ్గర ఉన్న టెక్నాలజీని ఏ కంట్రీ కరెక్ట్గా వాడుతుంది? సో ఇండియా ఈజ్ హ్యావింగ్ అటామిక్ ఎనర్జీ. ఆర్ దే డెవలపింగ్ అటామిక్ బాంబ్స్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ జనరల్ సివిలియన్ పర్పస్? నీ దగ్గర ఉన్న ఎనర్జీని నువ్వు బాంబ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నావా, లేదా జనానికి ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేసి సివిలియన్ పర్పస్కి యూజ్ చేస్తున్నావా? ఇలాంటి స్టాటిస్టిక్స్ మొత్తం IAEA దగ్గర ఉంటాయి. దే విల్ బీ యాక్టింగ్ యాజ్ ఏ వాచ్ డాగ్స్ ఫర్ వాట్ యు ఆర్ యూజింగ్, హౌ యు ఆర్ యూజింగ్ ఇట్. రైట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919. ఇదేమో లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ చెప్పాను కదా, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అవడం వల్లే World War II వచ్చింది. లీగ్ ఆఫ్ నేషన్స్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు ఏం చేస్తారు? లేబర్కి మినిమం వేజెస్ ఇస్తున్నారా లేదా, మినిమం వర్కింగ్ అవర్స్ ఇస్తున్నారా లేదా, అండ్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవా, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. సో మినిమం ఇంత ఇవ్వాలి, డైలీ ఇన్ అవర్స్ కంటే ఎక్కువ పని చేయించుకోకూడదు, ఇలాంటి కండిషన్స్లో పని చేయించుకోవాలి, ఇలాంటి లాస్ బేసింగ్ ఆన్ ద జోగ్రఫికల్ కండిషన్స్ వీళ్ళు చూస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, దే ప్రొవైడ్ లోన్స్. వీళ్ళు లోన్స్ ఇస్తారు దేనికి? వెన్ యు ఆర్ ఇన్ క్రైసిస్. నువ్వు ఎకనామికల్గా, ఏ కంట్రీ అయితే ఎకనామికల్గా క్రైసిస్లో ఉందో, ఎవరి కంట్రీలో మనీ లేవో, ఎవరు ప్రతిదానికి అప్పులు చేసి దివాళా తీస్తున్నారో అలాంటి వాళ్ళకి లోన్స్ ఇచ్చి ఆ క్రైసిస్ నుంచి వాళ్ళని బయటపడేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944. అండ్ నెక్స్ట్, యునెస్కో ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దే విల్ బి టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్. ఏ కంట్రీలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది, ఏ కంట్రీలో కల్చరల్ సిస్టమ్ ఎలా ఉంది, అండ్ ఏ కంట్రీలో సైన్స్ ఎలా డెవలప్ అవుతుంది, రిలేషన్స్ బిట్వీన్ 2 నేషన్స్. సో ఇప్పుడు ఇండియా ఒక రాకెట్ని పైకి పంపించి శాటిలైట్స్ని వదిలింది అంటే, ఒక 10 శాటిలైట్స్ని పంపిస్తే అందులో 4-5 శాటిలైట్స్ వేరే కంట్రీ ఉంటాయి. వాళ్ళ శాటిలైట్స్ని మన రాకెట్ ద్వారా పైకి పంపిస్తూ ఉంటాం, శాటిలైట్ లాంచర్ ద్వారా, PSLV అని, GSLV అని. సో ఏంటి, వాళ్ళ శాటిలైట్
స్పేస్లోకి వెళ్ళాలి అంటే వాడది ఒకటే ఉంది కాబట్టి వాడు జిఎస్ఎల్వీలు పిఎస్ఎల్వీలు వాడాడు, మనకిస్తే మనం పంపిస్తాం. సో అలా ప్రతి 2 కంట్రీస్ మధ్యలో సైంటిఫిక్ రిలేషన్, ప్రతి 2 కంట్రీస్ మధ్యలో కల్చరల్ రిలేషన్స్, ప్రతి 2 కంట్రీస్ మధ్యలో ఎడ్యుకేషనల్ రిలేషన్స్. మీకు తెలుసు చాలామంది మన కంట్రీలో ఫారెన్ వెళ్తూ ఉంటారు ఎంఎస్సీ చదవడానికి, ఎంబీబీఎస్ చదవడానికి, మాస్టర్స్ చదవడానికి. దట్ ఈస్ వాట్ ఎడ్యుకేషనల్. సో నీకు అక్కడ ఎడ్యుకేషన్ వల్ల బెటర్ జాబ్స్ వస్తాయని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది అలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి బాడీస్ వల్లే. దే విల్ మేక్ యూ ఎడ్యుకేటెడ్ దట్ ఎంఎస్ ఈజ్ హ్యావింగ్ గ్రేట్ వాల్యూ, ఎంబీఏ ఇన్ అదర్ కంట్రీస్ ఈజ్ హ్యావింగ్ గ్రేట్ వాల్యూ. ఇలాంటివన్నీ వాళ్ళు నీకు తెలియజేసి ప్రతి 2 కంట్రీస్ మధ్యలో ఇలాంటి రిలేషన్ని డెవలప్ చేయడం కోసం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయింది 45లో, వీళ్ళేమో 48లో వచ్చారు. వరల్డ్ మొత్తం హెల్త్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి హెల్త్ని అని. మొన్న 2020లో కరోనా which is COVID-19, UNO has given lot many instructions to the whole world. చేతులు ఇక్కడ దాకా కడుక్కోండి, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి, అవన్నీ ఎవరు ఇచ్చారు? వీళ్ళే చెప్పారు. వీళ్ళు చెప్పిన ప్రతి కంట్రీ ఫాలో అవుతుంది. అలా ఫాలో అవ్వడం వల్లనే మనం కరోనా కాన్సెప్ట్ నుంచి బయటపడగలిగాం. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్స్ హెల్త్. నెక్స్ట్ యూనిసెఫ్, చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఆర్ఫన్ పీపుల్ లేకపోతే పోవర్టీ ఎక్కువ ఉన్న కంట్రీస్, లేకపోతే లిటరసీ రేట్ తక్కువ, చదువు లేని కంట్రీస్లో, పోవర్టీ ఎక్కువ ఉన్న కంట్రీస్లో, అనాథలు ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఇలాంటి ఫండ్స్ ఇచ్చి ఆ చిల్డ్రన్ని చదివించడం, వాళ్ళని సెటిల్ అయ్యేలాగా చేయటం. సో అలాంటి బాధ్యతలన్నీ యూనిసెఫ్ తీసుకుంటుంది. సో ఎవ్రీ కంట్రీ విల్ గివ్ సమ్ ఫండ్స్. యూనిసెఫ్కి మేము ఒక 1000 కోట్లు ఇచ్చాం అని ఒక కంట్రీ చెప్పుకుంటుంది. వాళ్ళు ఆ 1000 కోట్లు ఎలా యూజ్ చేస్తారు? ఏ కంట్రీస్లో అయితే పిల్లలకి చదువు లేదో, ఏ కంట్రీస్ అయితే పావర్టీ ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళని అందులో నుంచి బయటపడేయడానికి, వాళ్ళకి చదువు చెప్పించడం కోసం ఆ మనీని యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. సో చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ట్రేడింగ్ బిట్వీన్ ఎనీ 2 నేషన్స్. సో దానికి కొన్ని నామ్స్ పెట్టడం, మీరు ట్రేడింగ్ ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయొచ్చు. మీరు స్మగ్లింగ్ అనే మాట వింటారు. స్మగ్లింగ్ అంటే ఏంటి? ట్రాఫికింగ్ అనే మాట విని ఉంటారు. ట్రాఫికింగ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ విన్నారా? ఎత్తుకెళ్ళిపోవటం, అమ్మాయిలను ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి ఎత్తుకెళ్ళిపోయి షిప్లో వేసేసి వేరే కంట్రీస్కి పంపించేయటం, దాన్ని ట్రాఫికింగ్ అంటాం. బట్ ఉమెన్ స్మగ్లింగ్ అంటామా? అనం. ఉమెన్ ట్రాఫికింగ్ అంటాం. చాలా సినిమాలు, పూరి జగన్నాథ్ సినిమాలు అన్నవే ఉంటాయి. మొత్తం ఉమెన్ ట్రాఫికింగే ఉంటుంది. ఉమెన్ని ఎత్తుకెళ్ళిపోవటం, పడవలో వేసి వేరే కంట్రీలకు తీసుకెళ్ళి అమ్మేసుకోవటం, దట్ ఈజ్ ఉమెన్ ట్రాఫికింగ్. స్మగ్లింగ్, ట్యాక్స్ పే చేయకుండా ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని స్మగ్లింగ్ అంటాం. అలా మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయేదాన్ని ట్రాఫికింగ్ అంటాం, ట్యాక్స్ పే చేయకుండా చేసేదాన్ని స్మగ్లింగ్ అంటాం. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏ నామ్స్ ప్రకారం చేయొచ్చు, ఎక్కడెక్కడ ట్రేడ్ చేయొచ్చు, ఎవరెవరితో ట్రేడ్ చేయొచ్చు, అన్నీ కూడా వీళ్ళు ఇస్తారు ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తానికి. రైట్? సో దిస్ ఈజ్ వాట్. సో దేర్ ఆర్ మెనీ వింగ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వింగ్స్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఒకళ్ళు చూసుకుంటారు, అటామిక్ ఎనర్జీ ఒకటి చూసుకుంటాడు, లేబర్ గురించి ఒకళ్ళు. వరల్డ్ బ్యాంక్ అంటే దే ఆల్సో ప్రొవైడ్ లోన్స్ ఫర్ డెవలప్మెంట్. వీళ్ళు డెవలప్మెంట్కి లోన్స్ ఇస్తారు. IMF ఏమో క్రైసిస్ నుంచి బయటపడడానికి లోన్స్ ఇస్తుంది. ఇద్దరు లోన్స్ ఇస్తారు. ఒకడేమో అడుక్కునే వాడిని కాపాడటం కోసం లోన్ ఇస్తారు, ఇంకొకటి బాగున్నోడు ఇంకా డెవలప్ అవడానికి, ఫ్లైఓవర్స్ కట్టుకుంటాం, రిజర్వాయర్స్ కట్టుకుంటాం, డ్యామ్స్ కట్టుకుంటాం అంటే వీళ్ళు లోన్ ఇస్తాడు. సో అలా వీళ్ళేమో క్రైసిస్లో ఉన్నప్పుడు ఇస్తారు, వీళ్ళేమో ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్. ఇదేమో హెల్త్ గురించి ఆలోచిస్తుంది, ఇదేమో చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తుంది, ఇదేమో ట్రేడ్ గురించి ఆలోచిస్తుంది. సో ఇలా డిఫరెంట్ బాడీస్ ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ప్రపంచం ఏ ఇబ్బందులు పడకుండా చూసుకుంటుంది. సో నౌ వీ విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం మాక్ పార్లమెంట్ MUNలు చేసినప్పుడు ఈ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, మనం కొంతమంది క్యాండిడేట్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కొంతమంది WHO రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కొంతమంది యునెస్కో రిప్రజెంటేటివ్. ఇప్పుడు మనం చెప్పుకున్న బాడీస్ అన్నిటి రిప్రజెంటేటివ్స్ కూడా ఉండి ప్రపంచానికి ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, ఏ కంట్రీస్ ఎలా బిహేవ్ చేయాలి ఈ క్రైసిస్ నుంచి బయటికి రావాలంటే, సో ఇలాంటివన్నీ కూడా మనం మోడల్ యునైటెడ్ నేషన్స్లో కండక్ట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. రైట్? ఈజ్ దట్ క్లియర్? సో టుడే వీ డిస్కస్డ్ అబౌట్ the basic information about Parliament and the basic information about UNO, which will be helpful for running those events successful. Thank you.